ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురోర్నవైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సాగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ రాధాకాంత నమోస్తుతే. జయతాం సురతో పంగో మమ మందమతిర్గతి మత్సర్వస్య పదాంభోజౌ రాధా మదన మోహనౌ దివ్యవృందారణ్యకల్పద్రుమాదః శ్రీమద్రత్నాగార సింహాసనస్థౌ శ్రీమద్ రాధాశీలగోవిందదేవో ప్రేష్ఠాలిభిసేవ్యమానో స్మరామి. శ్రీమాన్ రాసరసారంభే వంశీ వటతటస్థితః కర్షన్ వేణు స్వనైర్గోపీ గోపీనాథశ్రీయస్తునః తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. పంచతత్వాత్మకం కృష్ణం భక్తరూపస్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్తశక్తికం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే హరి రామ 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 హరే హరే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. సంపూర్ణ భాగవత కార్యక్రమానికి భక్తులందరికీ ఆహ్వానం. ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషలో ఈ భాగవత కథను వినడానికి సంసిద్ధులైనటువంటి మీ అందరికి కూడా నా వందనాలు. ఇటీవలనే శ్రీమద్ భాగవతాన్ని 30 రోజుల పాటు వరుసగా సంపూర్ణ భాగవతం చెప్పడం జరిగింది. ఆ సమయంలో కొంతమంది తెలుగు భక్తులు అడిగారు, తెలుగులో కూడా భాగవతం చెప్తే బాగుంటుంది, మీరు చెప్పగలరా, చెప్పండి అని చెప్పి అభ్యర్థించడం జరిగింది. అది కూడా నాకు ఒక స్ఫూర్తిని, ఒక ఆలోచనను రేకెత్తించి, అవును భాగవతాన్ని తెలుగులో చెప్పాలి, భాగవతం రాయడం అయింది, ఇప్పుడు చెప్పాలి అనే సంకల్పం కూడా కలిగింది. అయితే అప్పుడు ఏం చేసామంటే ప్రతిరోజు దాదాపు కనీసం 3-4 కథలు చెప్పేవాడిని. ఈ విధంగా చేయకుండా సాధ్యమైనంత విస్తారంగా, ఎంత విస్తారంగా అయితే అంత విస్తారంగా ప్రతి అంశాన్ని, భాగవతంలో ఉన్న ప్రతి అంశాన్ని మొదటి నుంచి చివరి వరకు తెలుగువారికి అందించాలనే సంకల్పం కలిగింది. కాబట్టి దీనికి నేను సంపూర్ణ భాగవతం అని పేరు పెట్టాను. సంపూర్ణ భాగవతం అంటే మొదటి నుండి చివరి దాకా ఉన్నటువంటి 18,000 శ్లోకాల్లో ఏమైతే కథ వర్ణించబడిందో, నానా అధ్యాయాల్లో ఏ విషయాలు వర్ణించబడ్డాయో, మనం 18,000 అన్ని శ్లోకాలని టచ్ చేయకపోవచ్చు, దాన్ని మనం చర్చించకపోవచ్చు, కానీ కథ యొక్క సారాంశాన్ని మొత్తం కూడా చర్చిస్తాం దీనిలో. అదేవిధంగా ముఖ్యమైన శ్లోకాలను కూడా తీసుకుని దాన్ని పూర్తిగా వివరించడం, దాంతోపాటు దాంట్లో ప్రభుపాదుల వారి భాష్యాన్ని కూడా ఇవ్వడం, ఈ విషయాలన్నీ కూడా మనం చర్చిస్తాం. కాబట్టి దీనికి సంపూర్ణ భాగవతం అనే నేను పెట్టడం జరిగింది.
ఎవరు అయినా ఈ సంపూర్ణ భాగవత శ్రవణం అనేది సంపూర్ణ భాగవత శ్రవణం అనేది అవును దీని ఒకటి విన్నాం సరిపోయింది కాబట్టి మీరు చదవక్కర్లేదు అని మీరు మాత్రం అనుకోవద్దు. సంపూర్ణ భాగవత శ్రవణం అనేది మీలో స్ఫూర్తిని, మీలో ఉత్సాహాన్ని, మీలో ఆసక్తిని, ఉత్కంఠని కలిగించడం కోసం మాత్రమే. ఎందుకంటే భాగవతం అనేది నిత్యం భాగవత సేవయ, భాగవతాన్ని ప్రతిరోజు చదవాలి. అది ఎందుకు అనే విషయం మనకు త్వరలోనే తెలుస్తుంది. ఎందుకు మనకు ఈ భాగవతం ఇవ్వబడింది అనే విషయాలు కూడా తెలుస్తాయి. కానీ మీకు ఆ భాగవతంలో ఉన్నటువంటి మహిమ, భాగవతంలో చెప్పినటువంటి కథా విషయం, దాంట్లో ఆచార్యులు చెప్పినటువంటి వ్యాఖ్యానం, వాళ్ళు తెలియజేసిన వివరాలు అన్నిటినీ కూడా మీకు స్పష్టం చేయడం కోసమే ఈ సంపూర్ణ భాగవతం అనే కార్యక్రమాన్ని నేను మొదలుపెట్టాను. ఇది శ్రీల ప్రభుపాదుల వారి అనుగ్రహంతో, మా గురు మహారాజ్ గారి అనుగ్రహంతో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇస్కాన్ మందిరంలో ఉన్నటువంటి రాధా మదన్ మోహన్, మా ప్రియ దైవం అంటే రాధా మదన్ మోహన్ల అనుగ్రహంతో, మీ అందరికీ కూడా కనిపిస్తున్నారు పైన జగన్నాథ్ బలదేవ్ సుభద్ర. ఈ జగన్నాథ్ బలదేవ్ సుభద్ర అనుగ్రహంతో అద్భుతంగా ఈ భాగవత శ్రవణం మీకు పరమానందాన్ని కలిగిస్తుంది, మీకు ఆత్మసంతృప్తిని కలిగిస్తుంది, మీకు ఆత్మానందాన్ని కలిగిస్తుంది, ఒక స్ఫూర్తిని కలిగిస్తుంది. కాబట్టి ఈ మొత్తం భాగవత శ్రవణాన్ని జగన్నాథ బలదేవ సుభద్రల యొక్క సమక్షంలో, సన్నిధిలో మీరు వినబోతున్నారు. ఇది చాలా అద్భుతం. ఇది చాలా అద్భుతమైన విషయం. ఇంతవరకు ఎప్పుడు ఆ విధంగా జరగలేదని అనిపిస్తోంది. అంతేకాకుండా మీకు భాగవతం యొక్క సంపూర్ణ దర్శనం కూడా కలుగుతోంది. భాగవతం ఉన్నటువంటి సంపూర్ణ ప్రభుపాదుల వారు రాసినటువంటి 18 సంపుటాల భాగవతం సెట్ కూడా మీకు అనిపిస్తోంది. ఈ విధంగా భాగవతము, భగవంతుడు, అదేవిధంగా భక్తి ప్రదాయిని అనేటువంటి తులసి మహారాణి, గురు పరంపర, వీళ్ళందరి సన్నిధిలో భాగవతాన్ని వినడం అనేది చాలా అద్భుతమైన. ఇది మీకు నిశ్చయంగా ఇది మీకు నిశ్చయంగా పరమానందాన్ని, పరమస్ఫూర్తిని కలిగిస్తుందని నేను ఆశిస్తున్నాను. భగవంతుని కూడా కృష్ణుని కూడా ప్రార్థిస్తున్నాను. అందరికీ మీకు ఇది భాగవతం మీద ఆసక్తి, భాగవతం మీద ప్రేమ, భాగవతం మీద రుచి, భాగవతం మీద అనురాగం అన్నీ కూడా కలగాలని, తద్వారా మీ కృష్ణ ప్రేమ కూడా తదనంతర కాలంలో కలగాలని వాంఛిస్తూ ఈ కార్యక్రమానికి శుభారంభం చేస్తున్నాం కూడా. అయితే దీనికి ఇందాక నేను చెప్పినట్టు సూక్ష్మంగా దీనికి సంపూర్ణ భాగవతం అనే పెట్టడంలో ఉద్దేశం ఏమిటంటే, ఇది మీరు కనుక మీరు ప్రతిరోజు ప్రతి ఆదివారం ఈ భాగవతాన్ని చివరి దాకా వింటే భాగవతంలో ఉన్న అంశాలు ఏమిటి అని మీకు స్పష్టంగా తెలిసిపోతుంది. దాంట్లో ముఖ్యమైన అంశాలు ఏంటి, మనం ఏది మిస్ చేయకూడదు అంటే అఫ్కోర్స్ భాగవతంలో 18,000 శ్లోకాలు ఏది మిస్ చేయకూడదు, కానీ దేనికి నేను తప్పకుండా ఆచరించాలి అనే విషయం మీకు స్పష్టంగా మీకు వస్తుంది. తర్వాత ఎక్కడెక్కడ నేను చదవాలి, ఎక్కడెక్కడ మీరు విస్తారంగా చదవాలి, ఏ విధంగా మీరు ఎక్కువ సమయాన్ని వెచ్చించాలి అనే విషయాలు నేను మధ్యలో మీకు చెప్తూనే ఉంటాను. కాబట్టి ఈ సంపూర్ణ భాగవత శ్రవణం, ఈ సంపూర్ణ భాగవతం అనేది మీకు ఒక ఉపదేశం లాంటిది. భాగవతం మీద మీకు రుచి కలగడానికి చక్కటి అవకాశం. ముఖ్యంగా ప్రభుపాదుల వారి అనుగ్రహంతో ఈ భాగవతాన్ని అనువదించే భాగ్యం కూడా నాకు లభించింది. కాబట్టి ఎక్కడెక్కడ ఏ అంశాలు ఉన్నాయి, ప్రభుపాదులు పర్పోర్ట్లో రాశారు, ఏ విషయాలు రాశారు, వీటన్నిటి కూడా నాకు అవగాహన ఉంది. అది భగవంతు యొక్క అనుగ్రహమే. అదేవిధంగా దానికి సంబంధించిన విషయాలు భగవద్గీతలో ఎక్కడ ఉన్నాయి, దానికి సంబంధించిన విషయాలు చైతన్య చరితామృతంలో ఎక్కడ ఉన్నాయి, ఈ విషయాలను తర్వాత శ్రీకృష్ణుడు దేవాదేవుడి పుస్తకంలో ఎక్కడ ఉన్నాయి, ఈ విషయాలన్నీ కూడా నాకు ఒక అవగాహన ఉంది. కాబట్టి నాకున్నటువంటి అనుభవాన్ని, నాకు కలిగినటువంటి నాకు వెల్లడి అయిన విషయాలను మీరందరూ కూడా నాకు సోదరీమణులు, అందరూ కూడా అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు, సో మీ అందరికి కూడా అది అందజేయడమే ఈ సంపూర్ణ భాగవతం ఒక ఉద్దేశం.
కృష్ణుడు ఏమన్నాడు భగవద్గీతలో అంటే, పితాహమస్య జగతో మాతా ధాత పితామహ, పితా అహం, నేనే తండ్రిని, నేనే తల్లిని, నేనే తాతను, నేనే ముత్తాత, ఇవన్నీ చెప్తూ వచ్చాడు. అంటే ఏంటి, శ్రీకృష్ణుడే మనకు తండ్రి అయినప్పుడు మనమందరం అన్నదమ్ములము అక్క చెల్లెలమే అవుతాం. ఎందుకంటే మన తండ్రి ఒకడే. కాబట్టి నా సోదరీమణులందరితోటి ఈ అంటే కొంతమంది పెద్ద అక్కలు కావచ్చు, కొంతమంది చిన్న చెల్లెలు కావచ్చు, కొంతమంది అన్నలు కావచ్చు, కొంతమంది తమ్ముళ్ళు కావచ్చు, రకరకాలు ఉంటారు. కానీ అందరూ మాత్రం నాకు సోదరీమణులే. సో వారందరికీ ఈ భాగవతం యొక్క రుచి కల్పించడమే నా సంకల్పం. ఈ చిన్న వివరణతోటి మనం ముందుకు వెళ్ళి ఈ సంపూర్ణ భాగవతంలో మన కోసం ఏ అమృతం దాచిపెట్టబడింది దాన్ని మనం ఆస్వాదిద్దాం. ప్రతి ఆదివారం నేను ఎలా సంకల్పించా అంటే, ప్రతి ఆదివారం సాయంత్రం 7 నుంచి 8:30 అని మనం సమయం పెట్టుకుంటే అది సాగుతుంటుంది. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఎంతనే కానివ్వండి, మన హడావుడి ఏం లేదు, ఈ విధంగా వెళ్తుంటుంది. సో దీన్ని ప్రారంభించే ముందర భాగవతం యొక్క భాగవత మహిమను మొట్టమొదటి మనం తెలుసుకుందాం. ఈ భాగవత మహిమను గురించి మన షడ్గోస్వామిలో ఒకరైనటువంటి సనాతన గోస్వామి గారు భాగవత మహిమా స్తోత్రం రాశారు. దానికి మీకు వర్ణిస్తాను. సర్వశాస్త్రాబ్ది పీయూష, సర్వవేదైక సత్ఫల, సర్వసిద్ధాంత రత్నాఢ్య, సర్వలోకైక దృక్పథ. ఫస్ట్ శ్లోకం. సమస్త శాస్త్రాలనే సముద్రాన్ని మతించగా ఉద్భవించినట్టి అమృతమా, సకల వేదాలకు పండిన సత్ఫలమా, సమస్త సిద్ధాంత రత్నాలతో నిండి ఉండి సకల లోకాలకు ఏకైక దృష్టిని అనుగ్రహించినట్టు ఓ భాగవతమా, ఇవే నీకు నా వందనములు. ఇది మొట్టమొదటి. అంటే శ్రీమద్ అనేది సర్వశాస్త్రాబ్ది పీయూష, అంటే సమస్త ఏ విధంగా అయితే అమృతం పాల సముద్రాన్ని చిలకగా అమృతం బయటకు వచ్చింది అని మనకు రాబోయే భాగవత్ కథ తెలుస్తుంది. సో అదేవిధంగా సమస్త శాస్త్రాలు ఉన్నాయి. ఆ సమస్త శాస్త్రాలు సాగరం లాంటివి. అయితే ఆ సాగరంలోంచి మనకు రసాన్ని బయట తీయాలి, అసలు విషయాన్ని తీయాలి, అమృతాన్ని బయట తీయాలి. అయితే ఈ సర్వశాస్త్రాలనే సముద్రాన్ని చిలకగా బయటికి వచ్చినటువంటి అమృతమే శ్రీమద్ భాగవతం. అదేవిధంగా సకల వేదాలని మనం ఒక చెట్టుతో పోలిస్తే కనుక సర్వవేదైక సత్ఫల, సకల వేదాలని ఒక అద్భుతమైన చెట్టుతోటి, కల్పవృక్షంతో పోలిస్తే ఆ చెట్టుకు పండినటువంటి ఫలమే శ్రీమద్ భాగవతం. మామిడి చెట్టు ఉంటుంది, మామిడి చెట్టులో బెరడును నవిలినా కూడా దాంట్లో ఆ పులుపుదనం, ఆ సెన్స్ వస్తుంటుంది. అదేవిధంగా ఆకులు నవిలినా కూడా అది వస్తుంది, దానిలో చిగురు నవిలినా అది వస్తుంది. ఏ భాగాన్ని తీసుకున్నా కూడా మనకు ఆ మామిడిది తెలిసిపోతుంది. కానీ దాని యొక్క రసం మొత్తం దేంట్లో ఉంటుంది, దాని రసం మొత్తం కాయలో వస్తుంది. ఆ కాయ పండిన తర్వాత సంపూర్ణ రసాస్వాదన కలుగుతుంది. సో అదేవిధంగా సమస్త వేదాలనే వృక్షానికి పండినటువంటి అద్భుతమైన ఫలం సర్వసిద్ధాంత రత్నాఢ్య, సమస్త సిద్ధాంత రత్నాలు. సిద్ధాంతం ఉంటుంది. సిద్ధాంతం ఎందుకు అంటే జీవితాన్ని ఏ విధంగా గడపాలి, ఏ విధంగా భగవత్ ప్రాప్తిని పొందాలి, ఏ విధంగా భగవత్ ప్రేమను పొందాలి అని రకరకాల సిద్ధాంతాలు ఉంటాయి. అదే అటువంటి సిద్ధాంతాలని రత్నాలతోటి నిండినటువంటి నది ఈ శ్రీమద్ భాగవతం. అంతేకాకుండా సర్వలోకైక దృక్పథ, సమస్త లోకాలకి చక్కటి దృష్టిని ప్రసాదిస్తుంది ఈ భాగవతం. అటువంటి భాగవతానికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి సనాతన గోస్వామి వారు అన్నారు. 2వ శ్లోకంలో సర్వభాగవత ప్రాణ శ్రీమద్భాగవత ప్రభో కలిధ్వాంతోజిదాదిత్య శ్రీకృష్ణ పరివర్తిత. ఈ శ్లోకంలో ఆయన ఏమన్నారంటే, భాగవతాన్ని ఒక ప్రభువుగా, మనం ఏదైతే నామ ప్రభు అంటాం, భగవన్ నామాన్ని కూడా మన ప్రభువుతో మనం కొలుస్తాం, అంటే ఒక రూపాన్ని ఇస్తున్నాం. అదేవిధంగా శ్రీ సనాతన గోస్వామి వారు ఇక్కడ భాగవతాన్ని కూడా ఒక ప్రభువు, అంటే ఒక రూపొందినటువంటి ప్రభువుగా ఆయన వర్ణిస్తున్నాడు. ఏమని, శ్రీమద్ భాగవత ప్రభో సర్వభాగవత ప్రాణ శ్రీమద్ భాగవత ప్రభో. ఈ భాగవత ప్రభు ఎవరు, ఎవరికి ఆయనంటే ఇష్టం,
ఎవరైతే భాగవతులు ఉన్నారో, ఎవరైతే భక్తులు ఉన్నారో, సర్వ భాగవత ప్రాణ వైష్ణవులందరికీ కూడా ఈ భాగవతుడనే ప్రభువు చాలా ప్రియమైనవాడు. ఎవరు మీకు మీకు చాలా ఇష్టం అని అడిగారు అనుకోండి, మీకు ఇష్టమైన భక్తుడు ఎవరు అంటే భాగవతే నాకు ఇష్టమైన భక్తుడు అని ఎవరైనా చెప్తున్నారు అనుకోండి, వాళ్లకు ఆ విషయం అర్థమైందని మనం అర్థం చేసుకోవచ్చు. కలిధ్వాంతో దిదాదిత్య శ్రీకృష్ణ పరివర్తిత. కలియుగంలో అంధకారం వ్యాపించింది. ఆ అంధకారాన్ని తొలగించడం కోసం సాక్షాత్గా ఉద్భవించినటువంటి సూర్యుడు. కలిధ్వాంతో ఇదా ఆదిత్యుడు అంటే సూర్యుడు. కలియుగంలో కమ్ముకున్నటువంటి చీకట్లను తొలగించే ఆదిత్యుడు శ్రీకృష్ణ పరివర్తిత, సాక్షాత్తుగా శ్రీకృష్ణుని ద్వారానే ప్రవర్తిల్లజేయబడినవాడు. ఈ విషయం మనకు ముందు ముందు తెలుస్తుంది. భాగవతాన్ని ప్రవర్తిల చేసిన వాడు ఎవరు అంటే స్వయంగా చెప్పినవాడు కూడా కృష్ణుడే. తర్వాత వ్యాస మహర్షి ద్వారా వ్యాసుల వారు కూడా శ్రీకృష్ణుని యొక్క అవతారమే. కాబట్టి సాక్షాత్తుగా శ్రీకృష్ణుని ద్వారానే చెప్పబడి శ్రీకృష్ణుని ద్వారానే ప్రవర్తిల్లజేయబడినటువంటి అద్భుతమైనదే శ్రీమద్భాగవతం. కలిధ్వాంతో ఆదిత్య శ్రీకృష్ణ పరివర్తిత అని చెప్పి ఆయన సనాతన గోస్వామి దీన్ని వర్ణించడం జరిగింది. 3వ శ్లోకంలో ఆయన ఏం అద్భుతంగా వర్ణించారంటే, పరమానంద పాఠాయ ప్రేమ వర్షక్షరాయతే సర్వదా సర్వసేవ్యాయ శ్రీకృష్ణాయ నమోస్తుమే. ఈ శ్లోకంలో అయితే ఆయన సాక్షాత్తుగా భాగవతుడి శ్రీకృష్ణుడే, సాక్షాత్గా శ్రీకృష్ణుడే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. పరమానంద పాఠాయ, ఏ భాగవతమా నిన్ను పఠించడమే పరమానందం. ఆహా, ఎంత అద్భుతం చెప్పండి. పరమానంద పాఠ పఠిస్తున్నావు అంటే చాలు మనం పరమానందాన్ని పొందుతుంటే. పరమానంద పాఠాయ ప్రేమ వర్షాక్షరాయతే. అక్షరాలు, భాగవతంలో ఉన్న అక్షరాలు ప్రేమను వర్షిస్తుంటాయట. మనం ఆ భాగవతంలో పదాలు చదువుతుంటే, శ్లోకాలు చదువుతుంటే ప్రేమ అనేది వర్షింపబడుతుంటుంది మన మీద. దాన్ని పఠించడమే మనకు పరమానందం. దాంతోపాటుగా దానిలో అక్షరాలు మన మీద ప్రేమ వర్షాన్ని కురిపిస్తాయి. సర్వదా సర్వసేవ్యాయ, మహానుభావులైన వారిచే సర్వదా సేవించబడుతుంది భాగవతం. అందుకోసం నిత్యం భాగవత సేవయ. భాగవతాన్ని సేవించడం అంటే ఏమిటి? భాగవతాన్ని సేవించడం అంటే భాగవతం గురించి అందరికీ చెప్పడం. ఇప్పుడు నేను మీ అందరికీ భాగవతం చెప్తున్నాను అంటే నేను భాగవతాన్ని సేవిస్తున్నట్టే. సర్వదా సర్వసేవ్యాయ, భాగవతుల ద్వారా సర్వదా ఎప్పటికీ సేవింపబడేది. శ్రీకృష్ణాయ నమోస్తుతే, సాక్షాత్తుగా శ్రీకృష్ణ స్వరూపమే అయ్యున్నావు. అటువంటి నీకు వందనాలు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. పరమానందాన్ని, అది పఠించడమే పరమానందాన్ని కలిగిస్తుంది. దానిలో అక్షరాలు మనం పలుకుతున్నాము అంటే మన మీద ప్రేమ వర్షం కురుస్తోంది. మదేక బంధో, తర్వాతది మదేక బంధో మత్సంగే మద్గురో మన్మహాధన మన్నిస్తారక మద్భాగ్య నమోస్తుతే. దాన్ని చెప్తున్నా అంటే, ఓ పవిత్ర భాగవతమా, నీవే నా ఏకైక సహచరుడివి, నీవే నా ఏకైక మిత్రుడివి, నా గురువుడవు, నా మహాధనము, నా రక్షకుడవు, నా పరమ భాగ్య చిహ్నము, నా ఆనందము అంతా నీవే. సనాతన కోసం ఎంత అద్భుతం చెప్తున్నానండి. అంటే నాకున్నటువంటి బంధువు నీవే, నాకు ఉన్నటువంటి నా యొక్క సంగివి నీవే, నా గురువు నీవే, నా యొక్క ధనం, మహాధనం కూడా నీవే. అంటే భాగవతం మన దగ్గర ఉందంటే మన మహాధనవంతులు అనమాట, మహాధనవంతులం. మన నిస్తారకంటే నేను రక్షించేవాడవు నీవే, నా భాగ్యానికి రూపం నువ్వే, మహానందానికి కూడా నువ్వే కారణం అని చెప్పి ఆయన అటువంటి నీకు నమస్కరిస్తున్నాను అని చెప్పారు. అసాధు సాయిదాతాయిన్ అతి నీచోచ్చతోకర హా నముంచ కదా చిహ్నాం ప్రేమాహుత్కంఠయో స్ఫురహ. చివరికి ఆయన ఏమంటున్నారంటే, హే భాగవతమా, నువ్వు అసాధువులను సాధువులుగా మారుస్తావు. ఎంతటి పాపి అయినా సరే వాడు భాగవతం విన్నంటే వాడు సాధువుగా మారిపోతాడు. ఎంతటి మహానీచులనైనా మహోన్నతులుగా చేస్తాడు. అసాధు సాధుతాయన్ అతి నీచోచ్చతోకర, అతి నీచులైనా కూడా మహోన్నతులుగా అవుతారు. హా నముంచ కదా చిహ్నాం ప్రేమ హుత్కంఠయోత్పురః. కాబట్టి హే భాగవతమా, నన్ను ఎప్పటికీ విడిచిపెట్టకు, సదా నా హృదయంలో, నా కంఠంలోనే ఉండిపో. ప్రేమ హృత్కంఠయో స్ఫురః, సర్వదా నా కంఠంలోనే ఉండిపో అని చెప్పి ఆయన సనాతన గోస్వామి పరమాద్భుతంగా ఈ భాగవత శ్లోకంలో, ఈ భాగవత మహిమా శ్లోకంలో వర్ణిస్తున్నారు. అంటే దీన్ని బట్టి
భాగవతం ఎంతటి మహిమాన్వితమైనది అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అందరికి కూడా శ్రీమద్ భాగవతం మన వైష్ణవులందరికీ ప్రాణంతో సమానంగా అయిపోయింది. అందుకోసమే మనందరికీ స్ఫూర్తిని కలిగే కోసం సనాతనం కోసం వారు ఈ భాగవత మహిమా శ్లోకం చదవడం జరిగింది. మీరందరూ కూడా సాధ్యమైనంతే ప్రతిరోజు దీన్ని చదివే ప్రయత్నం చేయండి. దీన్ని ఏం చేస్తామంటే ఈ ఫేస్బుక్లోనే దీని PDF నేను అప్లోడ్ చేసినప్పుడు మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూసుకుని ఈ శ్లోకాన్ని, ఈ 5 శ్లోకాలని మీరు చదివే అవకాశం ఉంటుంది. దాని ద్వారా భాగవతం మీద మనకు ఒక రుచి కలుగుతుంది, భాగవతం మీద అనుగ్రహం కలుగుతుంది, భాగవతం మీద ఒక ఆదరణ కలుగుతుంది, భాగవతాన్ని కీర్తించే చక్కటి అవకాశం కలుగుతుంది. ఆయన అద్భుతంగా చూడండి, మదేక బంధు, నాకున్నట్టు ఏకైక బంధువు ఎవరు అంటే భాగవతమే అనే రోజు కనుక ఎప్పుడైతే వస్తుందో అది పరమాద్భుతమైన రోజు, పరమ మంగళమైన రోజు. మన మహాధన అంటే నాకున్న మహాధనం. ఈ విషయాన్ని మనం శ్రీల ప్రభుపాదుల వారి జీవితంలో మనం స్పష్టంగా గమనించవచ్చు. ఎప్పుడైతే ఆయన అమెరికాకి వెళ్తున్నారో, అమెరికా వెళ్తున్నప్పుడు ఆయన దగ్గర డబ్బులు ఏమాత్రం లేదు, నో మనీ, కానీ వెంట భాగవతం సెట్లు ఉన్నాయి. అంటే అప్పుడు ఆయన భాగవతం మీదనే పూర్తి విశ్వాసం, అవును నా మహాధనం భాగవతమే అని చెప్పి ఆయన మనసా వాచ కర్మణ ఆయన పూర్తిగా నమ్మి ఆ ధనంతో ఆయన అమెరికాకి వెళ్ళి అక్కడ మొత్తం భాగవతాన్ని ప్రచారం చేశారు. కాబట్టి ఏదైతే సనాతన గోస్వామి వారు రాశారో, నా ఏకైక మహాధనం నీవే, నా రక్షకుడు, మన నిస్తారక అంటే నా రక్షకుడు. ఆయనకు ప్రయాణం చేస్తున్నప్పుడు 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చినప్పటికి కూడా రక్షించింది ఎవరు? శ్రీమద్ భాగవతం పక్కనే ఉంది. భాగవతం రూపంలో కృష్ణుడు వచ్చాడు. తర్వాత ఈ విధంగా ఏదైతే ఆ శ్లోకం ఉందో ఆ శ్లోకం పూర్తిగా మనకు ప్రభుపాదుల వారి విషయంలో స్పష్టంగా అనిపిస్తుంది. అదే మన జీవితంలో కూడా మనకు అనుభవాన్ని తెచ్చుకోవచ్చు. అందుకోసమే సనాతన గోస్వామి రాయడం జరిగింది. ఈ విధంగా మనం భాగవత మహిమని మన ఆచార్య ద్వారా తెలుసుకోవచ్చు. ఇక భాగవత మహిమని మనం భాగవతంలోనే చూడాలి అనుకుంటే మనం చాలా ఉన్నాయి శ్లోకాలు. దీంట్లో ఒక శ్లోకాన్ని మీకు చెప్తున్నాను. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం ఉత్తమ శ్లోక చరితం చకార భగవాన్ ఋషి నిశ్రేయసాయ లోకస్య ధన్యం స్వశయనం మహత్. ఇది ఒక శ్లోకం. దీనిలో సూత గోస్వామి చెప్తున్నారు మన భాగవతం యొక్క మహిమ ఏమిటి. ఇదం భాగవతం నామ అంటే ఈ భాగవతం అని అంటే, ఇదం అంటే ఈ భాగవతం. సో ఈ భాగవతం అంటే భాగవతం అంటే శ్రీకృష్ణుడు యొక్క భక్తుల గురించి అంటే వర్ణన, శ్రీకృష్ణుడు యొక్క భక్తుల గురించి వర్ణన కలిగినదే భాగవతం. నామ పురాణం బ్రహ్మ సంహితం, ఇది వేదాలకు, పురాణం అంటే వేదాలకు సంబంధితమైంది. బ్రహ్మ సంహితం అంటే సాక్షాత్తుగా శ్రీకృష్ణుని యొక్క గ్రంథావతారం. శ్రీకృష్ణుడి గంధరూపంలో మీ ముందుకు వచ్చాడు. శ్రీకృష్ణుడు మన భాగవతాన్ని పట్టుకున్నాము, ఇక్కడ ఉన్నాయి అనుకోండి, భాగవతాలు ఉన్నాయి. మనం భాగవతాన్ని ఇట్లా నేను ముట్టుకున్నానంటే శ్రీకృష్ణుడు ముట్టుకున్నట్టే, ఇట్లా పట్టుకున్నానంటే శ్రీకృష్ణుడు పట్టుకున్నట్టే, శ్రీకృష్ణుడు ఒళ్ళో పెట్టుకున్నట్టే. ఇది అర్థం అనమాట. బ్రహ్మ సంహితం అంటే శ్రీకృష్ణుని యొక్క గ్రంథావతం, సాక్షాత్తుగా శ్రీకృష్ణుని యొక్క స్వరూపం. అందుకోసం చూడండి, భాగవతం చెప్పేవాళ్ళు కూడా దాని భాగవత పుస్తకాన్ని చక్కగా ఒక పట్టు వస్త్రంలో దాన్ని కట్టి పెట్టడం, తర్వాత దాన్ని కూడా ఒక మంచి పీఠాన్ని ఏర్పాటు చేయడం, దాన్ని కూడా చుట్టూ పూలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే సాక్షాత్తుగా శ్రీకృష్ణుడు అక్కడ. దాన్నే బ్రహ్మ సంహితం అన్నారు. బ్రహ్మ సంహితం అంటే శ్రీకృష్ణుడి యొక్క గ్రంథావతారం. ఇది మనం అర్థం చేసుకో, ఇది మనసులోకి వెళ్ళాలి. నేను భాగవతాన్ని పట్టుకుంటున్నాను అంటే, భాగవతాన్ని ముట్టుకుంటున్నాను అంటే, భాగవతాన్ని తెరుస్తున్నాను అంటే కృష్ణుడితోనే సంబంధం ఉంది. నాకు కృష్ణుడినే ముట్టుకుంటున్నా, కృష్ణుడి గురించే మాట్లాడుతున్నా, కృష్ణుడే దాంట్లో ఉన్న అక్షరాలు నాకు ప్రేమను నా మీద వర్షిస్తాయి, నాకు దీన్ని చదువుతున్నాను నాకు పరమ ఆనందం కలుగుతుంది. ఈ విషయాలు మనకు ఈ శ్లోకం ద్వారా తెలుస్తున్నాయి. ఉత్తమ శ్లోక చరితం అంటే భగవానుడి ఉత్తమ శ్లోకుడు అంటే ఉత్తమమైనటువంటి పద్యాల ద్వారా కీర్తించబడేవాడు. ఉత్తమ అంటే ఉద్గాతతమ అంటే అంధకారానికి అజ్ఞానానికి పరమైన త్రిగుణాలకి పరమైన వాక్యాల ద్వారా, మాటల ద్వారా, పలుకుల ద్వారా కీర్తించబడేవాడే శ్రీకృష్ణుడు. అందుకోసం ఉత్తమ శ్లోక
ఉత్తమ శ్లోకుడు. ఈ ఉత్తమ శ్లోకుడైన ఉత్తమ శ్లోక చరితం, ఉత్తమ శ్లోకుడు శ్రీకృష్ణుడు. త్రిగుణాలకు అతీతుడు, తర్వాత అజ్ఞానానికి అతీతుడు, అంధకారానికి అతీతుడు. కాబట్టి అటువంటి అతీతుడైన వాడిని మనం అజ్ఞానానికి అతీతమైన పదాల ద్వారానే, అవిద్యకు అతీతమైన పదాల ద్వారానే, త్రిగుణాలకు అతీతమైన పదాల ద్వారానే మనం కీర్తించగలుగుతాం. కాబట్టి ఉత్తమ శ్లోక చరితం చకార భగవాన్. ఎవరు రచించారు? సాక్షాత్తుగా భగవంతుడే రచించాడు దీన్ని. ఎవరు ఆ భగవంతుడు? శ్రీకృష్ణుడే వ్యాస భగవాన్ రూపంలో. అనుకో చకార భగవాన్ ఋషి. సాక్షాత్తుగా భగవానుడే వ్యాసదేవుని రూపంలో వచ్చి దీన్ని రచించడం జరిగింది. నిశ్రేయసాయ లోకస్య. కాబట్టి ఇది సమస్త మానవాళి యొక్క పరమ శ్రేయస్సు కోసమే ఉంది. మనం మన శ్రేయస్సు కోరుకుంటే, సమస్త లోకంగా శ్రేయస్సు కోరుకుంటే, మన చుట్టుపక్కల వారి శ్రేయస్సును కోరుకుంటే, మన బంధువుల శ్రేయస్సు కోరుకుంటే, మన పిల్లల శ్రేయస్సును కోరుకుంటే, మన పూర్వీకుల శ్రేయస్సును కోరుకుంటే, మన పితరుల శ్రేయస్సును కోరుకుంటే, రాబోయే తరాల వారి శ్రేయస్సును కోరుకుంటే ఉన్న మార్గం ఏమిటి? ఒకటే, శ్రీమద్భాగవతం. నిశ్రేయసాయ లోకస్య ధన్యం. ధన్యం అంటే ఫలప్రదం. ఎవరైతే ఈ భాగవతాన్ని పట్టుకున్నారో, దాన్ని వింటున్నారో, వాళ్ళ కార్యక్రమాలు ఫలప్రదమైతాయి, వాళ్ళ జీవితం ఫలప్రదమే అవుతుంది. స్వస్యయనం. స్వస్యయనం అంటే ఆనందప్రదం, ఆనందాన్ని కలిగించేది. మహత్ సంపూ. అది భాగవతం యొక్క మహిమ. దీనిలో ప్రభుపాల వారు దీనిలో దీని వ్యాఖ్యానంలో రాస్తూ భాష్యంలో ఏ విధంగా అయితే శ్రీకృష్ణుడు ఎప్పుడైనా ఆనందమయుడు, తేజోమయుడు, పూర్ణుడు అయి ఉంటాడు. కృష్ణుడు ఆనందమయుడు, సచ్చిదానంద రూపుడు, ఆనందమయుడు, తేజోమయుడు, తర్వాత పూర్ణుడు అయి ఉంటాడు. అదేవిధంగా శ్రీమద్ భాగవతం కూడా ఆనందమయము, తేజోమయము, పూర్ణం. కృష్ణుల్లో ఏ లక్షణాలు ఉంటాయో అవే లక్షణాలు భాగవతంలో ఉంటాయి. శ్రీకృష్ణ సన్నిధిలో మనకు ఎటువంటి ఫలితాలు లభిస్తాయో అన్ని ఫలితాలు కూడా మనకు భాగవతంలో లభిస్తున్నాయి. ఇంకో విధంగా చూస్తే, సపోజ్ మనం శ్రీకృష్ణుని ముందుకు వచ్చినా కూడా ఒకసారి దర్శించి పక్కన వెళ్ళిపోవచ్చు, కానీ భాగవతం మాత్రం నీతో ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. అంటే ఏంటి? భాగవత రూపంలో కృష్ణుడు నీ దగ్గర శాశ్వతంగా ఉండడానికి వస్తుంది, దానిలో జరుగుతుంది. కాబట్టి శ్రీకృష్ణుడి గ్రంథావతారం కాబట్టి శ్రీకృష్ణుని మనం ఎంతటి భక్తి ప్రపత్తులతో, ఆదరంతో సేవిస్తామో, పూజిస్తామో, అంతే భక్తి శ్రద్ధలతో భాగవతాన్ని కూడా పూజించాలి. అంతే భక్తి శ్రద్ధలు భాగవతం మీద కలిగి ఉండాలి. ఇది మనం తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం. తర్వాత దీనిలో ఏమిటంటే, ఈ భాగవత అధ్యయనం ద్వారా, ఇది ఉత్తమ శ్లోక చరితం, భగవంతుడి యొక్క చరితం కాబట్టి ఈ భాగవత అధ్యయనం ద్వారా మనకు పరబ్రహ్మమైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క అనుభూతి కలుగుతుంది. శ్రీకృష్ణుడు ఇంద్రియాతీతుడు, మన ఇంద్రియాలకి, మన అనుభూతులకి అతీతంగా ఉంటాడు. కాబట్టి మనని ఆ ఉత్తమ శ్లోకుడు కాబట్టి మనని ఆత్మస్థితి వరకు తీసుకువెళ్ళి శ్రీకృష్ణు యొక్క అనుభవాన్ని మనకు కలిగించేది. కాబట్టి శ్రీమద్భాగవతం పూర్ణము స్వస్యనం అని చెప్పబడింది. అయితే ఇది భాగవతాన్ని ప్రామాణికుడైనటువంటి ఆధ్యాత్మిక గురువు ద్వారా మాత్రమే స్వీకరించాలి. ఇది దీంట్లో ముఖ్యమైన విషయం. భాగవతాన్ని చాలామంది చెప్తుండొచ్చు, కానీ వారు పరంపరలో ఉన్నారా? తర్వాత పరంపరాయుతమైన జ్ఞానమిద్యం లభిస్తోందా? ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భాగవతం అనేది పరమ గుహ్య జ్ఞానం. ఇది అతి గుహ్యమైన పురాణంగా చెప్పబడింది. పురాణ గుహ్యం. ఇది రహస్య పురాణం కాబట్టి దీనిలోని రహస్యాలు కనుక అర్థం చేసుకోవాలంటే మనం ప్రామాణికుడైన గురువు పరంపరలోనే దీన్ని వినాల్సి వస్తుంది. అందుకోసమే చైతన్య మహాప్రభు ఆయన 48 సంవత్సరాలు ఈ జగత్తులో మనకు కనిపించడం జరిగింది. ఇప్పుడు కూడా శాశ్వతంగా ఉన్నారు, కానీ చర్మచక్షులకి కనిపించండి 48 సంవత్సరాలు. దాంట్లో 24 సంవత్సరాలేమో నవద్వీపంలో ఉన్నారు, అక్కడే సంకీర్తనోద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. తర్వాత 24 సంవత్సరాలు సన్యాస దీక్ష తీసుకుని పూరి క్షేత్రంలో ఉండడం జరిగింది. దాంట్లో ఆయన తీర్థయాత్రలు చేయడం ప్రచారం. అయితే ఆయన కార్యదర్శి ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు స్వరూప దామోదర గోస్వామి. అయితే ఈ స్వరూప దామోదర గోస్వామి ఏం చేసేవారంటే, ఎవరైతే చైతన్య మహాప్రభుని చూడడానికి వచ్చారనుకోండి, మేము వెళ్ళి మహాప్రభుని చూస్తామంటే
ఆయన వాడు సలహా ఇచ్చారు, నాయన మొట్టమొదటి మీరు భాగవతం చదవండి, భాగవతం చదవండి. అది కూడా ఏంటి, ఎవరైతే తమ జీవితంలో ఇస్తున్నారో అంటే తమ జీవితాన్ని భాగవత ధర్మంతో నడిపిస్తున్నారు, అటువంటి భాగవతుడి దగ్గర భాగవతం విని అధ్యయనం చేసి అప్పుడు రండి అని చెప్పేవాడు. ఎందుకంటే అప్పటిదాకా ఆ విధంగా చేస్తే కానీ చైతన్య మహాప్రభు యొక్క మహిమ, చైతన్య మహాప్రభు యొక్క తత్వము అర్థమయ్యే అవకాశం లేదు, అప్పటిదాకా అవకాశం లేదు. కాబట్టి స్వరూప దామోదర గోస్వామి అందరి భక్తుని దగ్గర మీరు ఆ భాగవతం అధ్యయనం చేయండి అని ఆయన చెప్తారు. అప్పుడే చైతన్య మహాప్రభు యొక్క మహిమ మీకు తెలుస్తుంది, ఆయన యొక్క సన్నిధి నుండి పూర్తి లాభాన్ని మీరు పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. కాబట్టి ఎవరైతే భాగవతాన్ని అనుభూతం చేసుకున్నారో ఆ భాగవతాన్ని అనుభూతం చేసుకున్న వ్యక్తే నిజానికి ఆధ్యాత్మిక గురువు కావడానికి అర్హుడవుతాడు. ఎవరైతే అటువంటి ఆధ్యాత్మిక అనుభూతిని పొందినటువంటి గురువు నుంచి భాగవతం వినగలుగుతారో అటువంటి వాళ్ళకి సమస్త వాంఛిత సంపదలు, సమస్త వాంఛిత వరాలు వరకు లభిస్తాయి. అయితే మనకు అటువంటి అవకాశం ఎక్కడొస్తుంది? అటువంటి అవకాశం మనకు శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాల ద్వారా లభిస్తుంది. ఎందుకంటే ఆయన సాక్షాత్తుగా భగవతాన్ని అనుభూతం చేసుకున్నటువంటి వ్యక్తి, సాక్షాత్తుగా భగవంతుడి యొక్క కరుణను పొందినటువంటి వ్యక్తి. ఆయన ఆచార్యులు, మన ఇస్కాన్ సంస్థాపకాచార్యులు ప్రపంచం మొత్తాన్ని కూడా భాగవతం అందించాలనే స్ఫూర్తిని, భాగవతం అందించాలనే కార్యాన్ని తపస్సుగా చేసినటువంటి వ్యక్తి ఆయన. ఈ భాగవతం ద్వారా ఇప్పుడు ఇక్కడ మీకు అనిపిస్తుంది 18 పుస్తకాలు. ఈ భాగవతం ద్వారా ప్రతి లైన్లో, ప్రతి అక్షరంలో ఆయన మనకు కనిపిస్తారు. ఎప్పుడైతే మనం ఆ భాగవతం చదువుతుంటే ఆయన పుస్తకం నుంచి, ఇప్పుడు నేను చెప్తున్నా కూడా మీకు ఇదే పుస్తకం నుంచి చెప్తున్నా, దీన్ని చెప్తున్నా. సో దీంట్లో ఆయన అధ్యయనంలో పర్పట్లో ఏది రాశారు, భాష్యంలో ఏది రాశారో అదే చెప్తున్నా మీకు. అంటే ఏంటి, మీరు ఇప్పుడు ప్రభుపాల వారి నుంచే వింటున్నట్టు. ఇప్పుడు నేను వైష్ణవాంగ చెప్తే వినడం కాదు ఇది. అందుకోసం భక్తి వేదాంత భాష్యము వినరే అంటే యాక్చువల్గా నేను మాట్లాడుతున్నా అంటే ఏదైతే భాగవతంలో ప్రభుపాల వారు చెప్పారో అదే చెప్తున్నా. అంటే మీరు ప్రభుపాల నుంచే వింటున్నారు. ప్రభుపాల వారు కూడా ఆయన గురువు గారు గురు పరంపర నుంచి తీసుకునే చెప్పారు. అంటే ఏంటి, మీరు పరంపరలోనే వింటున్నారు. ఇది దీని యొక్క రహస్యం. ఎప్పుడైతే మనం ఆ పద్ధతిలో భాగవతాన్ని వింటామో అప్పుడు మనకు వాంఛిత ఫలాలను పొందుతాం. అంతేకాకుండా ఆ భాగవత సాంగత్యం, భాగవతం వింటున్నాం అంటే భాగవత సాంగత్యం, ఆ సాంగత్యం సాక్షాత్తుగా శ్రీకృష్ణుడు సాంగత్యంతో సమానము. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం తెలుగు భాగవత, ఇప్పుడు రూపాల్లో రాసిన భాగవత భాష్యాన్ని, భక్తి వేదాంత భాష్యాన్ని ఇట్లా పట్టుకుంటున్నాము అంటే అది సాక్షాత్తుగా అనుభవజ్ఞుడు, తర్వాత భగవత్ యొక్క అనుభూతిని పొందినటువంటి మహా ఆచార్యుల నుంచి వచ్చింది. కాబట్టి మీకు అది పూర్ణ ఫలాన్ని మీకు అందిస్తుంది. శ్రీకృష్ణుడి ప్రత్యక్ష సాహచర్యంలో ఎటువంటి ఫలితం లభించిందో అదే కూడా అది సేమ్ అటువంటిదే మనకు ప్రభుపాల వారి భాగవతం ద్వారా లభిస్తుంది. ఇది మనకు భాగవత మహిమ. మన మొట్టమొదటి భాగవతం, ఈ సంపూర్ణ భాగవతం విషయంలో మొట్టమొదటి భాగవతం యొక్క మహిమను తెలుసుకోవడం ప్రయత్నిస్తున్నాం. భాగవత మహిమ ఏమిటి, ఆ మహిమను మనం భాగవతంలో ఈ విధంగా చెప్పబడింది, అది ఆచార్యుల ద్వారా ఈ విధంగా చెప్పబడింది, ఆచార్యులు దాని గురించి ఏం చెప్తున్నారు, ఈ విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు భాగవతం యొక్క మీద మనకు ఆదరణ, భాగవతం మీద మనకు మమకారం, భగవంతుని మీద ఆసక్తి, ఇవన్నీ కూడా మనకు వృద్ధి చెందుతాయి. ఇది అందుకోసమే ఈ సంపూర్ణ భాగవతాన్ని లోకి వెళ్ళే లోపల నేను మీకు ఇవన్నీ కూడా చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. తర్వాత ఇంకొక విషయాన్ని మనం ఆలోచిస్తే భాగవతం, దీని గురించి ఇంకొద్దిగా మనం చర్చిద్దాం. భాగవతం ఏదైతే మనకు లభించిందో ఇక్కడ తెలుగు వాళ్ళకి ఇది ఒక అద్వితీయమైనటువంటి వరదానం. ఇది ఒక అద్వితీయమైన వరదానం. కలియుగం మొత్తం అంధకార బంధురంగా అయినప్పుడు అది ఉదయించినటువంటి సూర్యుడే శ్రీమద్ భాగవతం. దీనికి వెలుగుడు వచ్చి సడన్గా సో అంధకారం
అంధకారం పూర్తి కలియుగంలో అంధకారం వ్యాపించినప్పుడు సూర్యుడిలాగా ఉదయించినటువంటి వెలుగు నింపడానికి ఉదయించినటువంటి సూర్యుడు శ్రీమద్ భాగవతం. దీని అంటే కలో నష్ట దృశామేష పురాణార్కోదునోదిత. ఎప్పుడైతే కలియుగం వల్ల కలియుగ అంధకారం వల్ల దృష్టి లోపించిందో వాళ్లకు మార్గదర్శనం చేయడం కోసమే ఇది శ్రీమద్ భాగవతం. అయితే ఈ భాగవతాన్ని భాగవతం చెప్పే ముందర వ్యాసుల వారు వేదాన్ని నాలుగు భాగాలుగా చేసి దాన్ని ప్రవర్తింపజేయడం, తర్వాత పురాణాలు రాయడం, తర్వాత ఉపనిషత్తులు రాయడం, తర్వాత పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని రాయడం, తర్వాత బ్రహ్మసూత్రాలు రాయడం, ఇవన్నీ చేశారు. ఇవన్నీ చేసినా కూడా ఆయనకు సంతృప్తి కలగలేదు. సంతృప్తి కలగకపోవడం వలన తన మనశ్శాంతికి సంతృప్తి కలిగిన తర్వాత మనశ్శాంతి కూడా పోలే, శాంతి ఏమాత్రం కలగదు. అప్పుడు తన గురువుగారు అయినటువంటి నారదముని ఆదేశం మేరకు కృష్ణ లీలా కథాసాగరమైనటువంటివి శ్రీమద్ భాగవతాన్ని రచించడం జరిగింది. తర్వాత అది చెప్తూ చివరికి ఆయన ఏమన్నారంటే, కలియుగ జనుల యొక్క దుర్భాగ్యం తర్వాత అనర్థాలు అన్నీ కూడా తొలగాలంటే ఒకటే మార్గం ఉంది. కలే దోష నిధే రాజన్ అస్తిఖ్యేకో మహాగుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగపరం రచి. ఈ రహస్యాన్ని ఆయన భాగవతంలో చెప్పడం జరిగింది. కలియుగం మొత్తం దోష సాగరమే, కానీ దీనిలో ఒక మహాగుణం ఉంది. అదేమిటంటే ఎవరైతే కృష్ణనామాన్ని ఇక్కడ ఉచ్చరిస్తారో వాళ్ళు సమస్త దుఃఖాల నుంచి విడిపడి ముక్తిని పొందగలుగుతారు అని చెప్పాడు. అయితే ఈ శ్రీమద్ భాగవతం అనేది వారి హృదయంలో ఒక ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. ఈ విషయం మనం తప్పకుండా చెప్పుకోవాలి. అయితే శ్రీమద్ భాగవతం తెలుగులో మొట్టమొదటిసారి ఎప్పుడు వచ్చింది? దాదాపు ఇది ఇప్పుడు మనకునే 21st సెంచరీ 14వ శతాబ్దంలో మొట్టమొదటిసారి సంస్కృతం నుంచి తెలుగు భాషలోకి భాగవతం రావడం జరిగింది. అది బమ్మెర పోతనామాచులు, ఆయన వరంగల్ దగ్గరలోని బమ్మెర అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామ నివాసి అందరికీ కూడా చాలా పరిచయమే. తెలుగులో భాగవతం పద్య గద్య రూపంలో రాయడం జరిగింది, అయితే కానీ అప్పుడు అది ప్రింటెడ్ ఫామ్లో లేదు. ఓన్లీ తాళపత్ర గ్రంథాలు ఒకరి నుంచి ఇంకోళ్ళు రాసుకుని ఇంకోళ్ళ నుంచి ఇంకోళ్ళు అట్లా రకరకాల చోట్లకు వెళ్ళింది. కానీ మొట్టమొదటిసారిగా సంస్కృత భాగవతం తెలుగులో వారికి లభించింది 14వ శతాబ్దంలో. అది వందలాది సంవత్సరాల తర్వాత అట్లాగే ఉండిపోయింది. తాళపత్ర గ్రంథాల్లో ఉంది. రకరకాల తాళపత్ర గ్రంథాలు దేశం మొత్తం వ్యాపించినాయి. అయితే మొట్టమొదటిసారిగా ప్రింటెడ్ ఫామ్లో పుస్తకం రూపంలో అది 1848 అంటే దాదాపు మన భారత స్వాతంత్రం రావడానికి ఒక 100 సంవత్సరాల ముందర 1947 అంతే. ఇది 1848లో మొట్టమొదటిసారిగా ప్రింట్ అయింది భాగవతం. అయితే ఆ తర్వాత ఏదైతే ప్రింట్ అయిందో 1848లో అదే అందరికి కూడా ఒక మూలంలాగా అయింది. దాని నుంచే మిగతా రకరకాల భాగవతాలు రావడం జరిగింది తెలుగు భాషలో. అయితే భక్త పోతన గారు కూడా భాగవతాన్ని గురించి మొదట్లో రాస్తూ, భాగవతంబు తెలిసి పలుకుట కష్టంబు, అది కొన్ని చోట్ల ఎట్లా అనిపిస్తుంది అంటే చిత్రంబు అని కూడా ఉంటుంది. అందుకోసమే ఈ మొట్టమొదటిసారి ప్రచురించబడిన భాగవతం ప్రచురించే ముందర ఆ ప్రచురణకర్తలు ఏం చేస్తారంటే దాదాపు 20 రకాల తాళపత్ర గ్రంథాలని, అంటే సేమ్ భాగవతం ఉంది, 20 తాళపత్ర గ్రంథాలను పట్టుకొచ్చి అందరినీ సరిచూశారన్నమాట. ఎందుకంటే అది ఒక వ్యక్తి ఒక తాళపత్ర గ్రంథంలోంచి ఇంకో దాన్ని రాస్తున్నప్పుడు దాంట్లో కొన్ని తప్పులు రావచ్చు, కొన్ని మార్పులు రావచ్చు, కొన్ని పదాలు మర్చిపోవచ్చు, ఈ విధంగా రకరకాలు వస్తుంటుంది. కాబట్టి దాదాపు వాళ్ళు ఒక 20 తాళపత్ర గ్రంథాలన్నీ అన్నీ సమకూర్చి అన్నీ సరిచూసి దాన్ని ప్రింట్ చేశారు మొట్టమొదటిసారిగా. ఆ విధంగా జరిగింది. ఆయన ఏమన్నారంటే, భాగవతంబు తెలిసి పలుకుట కష్టంబు శూలికైన తమ్మి శూలికైన విభుద జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు అని స్పష్టంగా మొదట్లో చెప్పారు. ఇంకా భాగవతాన్ని తెలిసి పలకడం అనేది చాలా కష్టం, అది చాలా చిత్రం కూడా. అది బ్రహ్మరుద్రాలు కూడా కష్టం. అందుకోసమే మరి నా పరిస్థితి ఏమిటి? నా పరిస్థితి అంటే విభుద జనుల వలన విన్నంత
కన్నంత తెలియవచ్చినంత. 3, ఏదైతే నేను విన్నంత, కన్నంత, ఎంత నేను ఇమాజినేషన్ చేయగలిగానో, కన్నంత, ఎంత నాకు అర్థమైందో. 3, ఎంతైతే విన్నానో, ఎంతైతే కన్నానో, ఎంతైతే నాకు అనుభవంలోకి వచ్చిందో అంత మాత్రమే చెప్తున్నా అని చెప్పాను. ఇది విషయం. చూడండి భాగవతం. కాబట్టి ఆ విధంగా మొట్టమొదటిసారి మనకు ఈ దాదాపు 170 సంవత్సరాల కిందట భాగవతం ప్రింటెడ్ ఫామ్లో లభించింది. కానీ తాళపత్ర గ్రంథాలు దాదాపు 700 years నడుస్తుంది. దాని తర్వాత అనేక రకమైనటువంటి భాగవత ప్రతులు వచ్చాయి, రాశారు, చాలామంది రాశారు. అయినా కూడా అవి ముద్రణకు నోచుకోకపోవడమో, లేకపోతే ప్రాశస్త్యాన్ని పొందకపోవడమో. దానిలో తరిగొండ వెంగమామ గారు కూడా ఉన్నారు, ఆవిడ కూడా రాశారు, 12 స్కందాలకు ద్విపద కావ్యంగా రాశారు. కానీ అది ఆ కాలంలో ప్రచురణకు నోచుకోలేదు. అయితే ఈ విధంగా రకరకాల అనువాదాలు వచ్చినా కూడా అవి అముదితంగా ఉండిపోవడము, లేకపోతే ప్రాచుర్యం రాకపోవడం జరిగిపోయింది. పోతన గారి భాగవతం ఒకటే మిగిలింది. ఆ విధంగా అది అనేక సినిమాల్లో కూడా దానిలో పద్యాలు రావడం, తర్వాత తెలుగు పుస్తకాల్లో కూడా పాఠ్యాంశంగా కొన్ని ఘట్టాలను చేర్చడం ద్వారా అందరికీ ఒక చిరపరిచయంగా అయింది. కానీ ఆయన ఏమంటున్నారు అంటే, ఇది పూర్తిగా దీనిలో ఉన్నట్టుగా చెప్పడం అనేది చాలా తెలిసి పలుకుంటే చాలా కష్టం అని చెప్పారు. అయితే మనకు అటువంటి చింత లేకుండా ఇక్కడ అద్భుతమైన ఆచార్య పరంపరలో భాగవతం లభించింది. అసలు భాగవతం యొక్క మహిమ ఎట్లా తెలిసింది, ఎప్పుడు తెలిసింది, ఎవరి ద్వారా తెలిసింది? ఎప్పుడైతే చైతన్య మహాప్రభు సాక్షాత్తుగా శ్రీకృష్ణుడు చైతన్య మహాప్రభు వచ్చి భాగవత మహిమను తెలిపినప్పుడే భాగవతం తెలిసింది. అప్పటిదాకా ఎవరికి భాగవతం గురించి తెలియదు. కాబట్టి ఏ పరంపరలో అయితే చైతన్య మహాప్రభు ఉన్నారో కేవలం ఆ పరంపరలోనే భాగవతం యొక్క మహిమ తెలుస్తుంది. మిగతా చోట తెలిసే అవకాశమే లేదు. ఇది రహస్యం అన్నమాట. చైతన్య మహాప్రభు వచ్చారు, చైతన్య మహాప్రభు వచ్చి అనుకో భాగవతానికి ఆయన పూర్తి దాన్ని చెప్పడం జరిగింది. భాగవతం ప్రతి ఒక్కరు చదవాలని చెప్పి. అయితే మనం ఈ భాగవతం ఏ విధంగా ప్రవర్తింపజేయబడింది అనే విషయాన్ని కూడా చర్చిస్తే, మొట్టమొదటి సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే భాగవతాన్ని బ్రహ్మదేవుడి హృదయంలో తెలియజేయడం జరిగింది. చతుశ్లోకి భాగవతం రూపంలో. అంటే 4 శ్లోకాలు చెప్పేశాడు మొత్తం భాగవతాన్ని. హృదయంలోనే తేనే బ్రహ్మ ఆది కవయే, హృదయంలోనే కృష్ణుడు స్వయంగా భాగవతాన్ని ప్రవర్తన చేశాడు. ఎందుకంటే కృష్ణుడి మీద ప్రేమ రావాలి అంటే, కృష్ణుడి యొక్క ప్రాప్తి పొందాలి అంటే భాగవతం ద్వారానే వస్తుంది. తర్వాత కృష్ణుడు ఇప్పుడు వస్తుంది కాబట్టి కృష్ణుడే మొట్టమొదలు ఆ భాగవతాన్ని 4 శ్లోకాల రూపంలో బ్రహ్మదేవుడికి చెప్పడం జరిగింది. తర్వాత బ్రహ్మదేవుడు దాన్ని తన కొడుకైన నారదుడికి చెప్పారు, నారదమునికి. నారదుల వారు తర్వాత తన శిష్యుడైనటువంటి వ్యాసదేవుడు చెప్పి దాన్ని విస్తరింపజేయమని చెప్పారు. వ్యాసుల వారు దాన్ని పూర్తిగా గ్రంథస్థం చేసి తన కుమారుడు ఆత్మదర్శి అయినటువంటి శుకదేవ గోస్వామి ద్వారా దాన్ని అధ్యయనం చేయించాడు. తర్వాత శుకదేవ గోస్వామి దాన్ని పూర్తిగా అధ్యయనం చేసి పూర్తిగా ఆనందాన్ని అనుభవిస్తూ ఎప్పుడైతే అవకాశం వచ్చిందో ఆ సమయంలో గంగా తటంలో వాయోపవేశం చేసినటువంటి పరీక్షణ్ మహారాజు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే శుకదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజు చెప్తున్నారో గంగా తటంలో, ఆ సమయంలోనే సూత గోస్వామి కూడా ఆ భాగవతాన్ని వినడం జరిగింది. సూత గోస్వామి సాక్షాత్తుగా బలరాముడి ద్వారా ప్రత్యేకానుగ్రహాన్ని, ప్రత్యేకమైన వరదానాన్ని పొందినటువంటి మహనీయుడు, మహాభాగ్యవంతుడు. ఆ విధంగా ఆయన విన్నట్టుగా గుర్తుపెట్టుకున్నాడు. ఎప్పుడైతే అదేమో అది ద్వాపర యుగం చివరిలో జరిగింది. కానీ తర్వాత కలియుగం ఆరంభమైనప్పుడు శౌనకాది ఋషులు నైమిషారణ్యంలో అడిగారు. అప్పుడు సూత గోస్వామి వాళ్ళందరికీ భాగవతాన్ని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ పరంపరలో వస్తుంది, సాక్షాత్తుగా కృష్ణుంచే వస్తుంది. కాబట్టి ఈ పరంపరలో 32వ ఆచార్యులు అయినటువంటి కృష్ణ కృపామూర్తి శ్రీమద్ ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు. ఈ పరంపరలోనే చైతన్య మహాప్రభు కూడా ఉన్నారు. ఈ పరంపరలో మధ్వాచార్యులు కూడా ఉన్నారు, మాధవేంద్రపురి మహారాజు కూడా ఉన్నారు, మహానుభావులు ఎంతోమంది. ఆ పరంపర ద్వారా వచ్చిన భాగవతం కాబట్టి
భాగవతంలో ఏముంది అనే విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో లోకం మొత్తానికి తెలియాలి అనే సంకల్పంతో 32వ ఈ బ్రహ్మ మధ్వ గౌడీ సంప్రదాయంలో ఆచార్యులు అయినటువంటి శ్రీల ప్రభుపాదులు ఈ 18,000 శ్లోకాలకి ప్రతిపదార్థ తాత్పర్య భాష్యాలని ఆంగ్ల భాషలో రాశారు. ఆంగ్ల భాషలో రాయడం ద్వారా ఇది సమస్త ఎందుకంటే ప్రపంచం మొత్తం ఆంగ్ల భాషే మాధ్యమం కాబట్టి, అంటే అందరికీ అది పరిచయం కాబట్టి, దాని ద్వారా భాగవతం అందరికీ తెలిసేటువంటి అద్భుతమైన అవకాశం కలిగింది. ఈ విధంగా ఎందుకంటే కృష్ణుడి గురించి తెలుసుకోవడం అనేది ఓన్లీ భారతీయుల యొక్క సొత్తు కాదు. కృష్ణుడు అందరివాడు కాబట్టి కృష్ణు యొక్క మహిమ, కృష్ణ భక్తి, కృష్ణ ప్రేమ అందరికీ తెలియాలి కాబట్టి కృష్ణానుగ్రహంతో, కృష్ణ యొక్క ప్రేరణతోటి భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు వారు రావడం, ఆయన దీనికి భాష్యం రాయడం, ఆ భాష్యం ఇప్పుడు అనేక భాషల్లో దాదాపు 50-60 భాషల్లో, ప్రపంచ భాషల్లో లభిస్తుంది. తెలుగు భాషలో కూడా లభిస్తుంది. దీన్ని మీకు చూడొచ్చు, పుస్తకం కనిపిస్తోంది. అయితే ఈ విధంగా ప్రభుపాదుల వారు అందరికీ భాష్యాన్ని ఇవ్వడం జరిగింది. దాన్ని భక్తి వేదాంత భాష్యం అంటాం. ఈ భక్తి వేదాంత భాష్యం తెలుగులో తయారైంది. ఆ కార్యాన్ని చేసేటువంటి మహద్భాగ్యం నాకు కలిగింది, నాకు, నా సతీమణికి. ఆవిడ పేరు విష్ణుజన సేవిక దేవిదాసి. మా కార్యక్రమంలో డాక్టర్ మధుగొండ వీరేశలింగ గారు కూడా ఎడిటర్గా పనిచేశారు. ఈ ముగ్గురి టీం తోటి మేము ఒక పుష్కర కాలం, అంటే 12 ఏళ్ళు ఆ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. 12 ఏళ్ళ తర్వాత 2011 అంటే 2011వ సంవత్సరంలో వ్యాస పూర్ణిమ రోజు నాడు శ్రీమద్ భాగవతాన్ని విడుదల చేశాం. అప్పటి నుంచి ఇక భాగవతం మాకు అర్థమయ్యే భాగవత సంపద, భాగవత ధనం తెలుగు వారి మొత్తం లభించేసింది. ఇక వాళ్ళు అనొచ్చు, మన భాగవతం మాకు అర్థం కాదండి, లేదా భాగవత సంపద ఎక్కడ దొరుకుతుంది అనే ప్రశ్నలకే తావు లేకుండా ఇప్పుడు ప్రతి తెలుగువాడు హాయిగా చదువుకోవడానికి ఎన్ని కావాలంటే అన్ని పుస్తకాలు చేయడానికి, లక్షల్లో కోట్లలో కూడా మృతించడానికి భక్తివేదాంత బుక్ ట్రస్ట్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అటువంటి అద్భుతమైన సంపద 2011 వ్యాస పూర్ణిమ రోజున అది మేము ఎన్నుకున్నాం కూడా. ఎందుకంటే శ్రీమద్ భాగవతం అనేది శ్రీల వ్యాసుల వారి పరిపక్వ దశలో అందరికీ ఇవ్వబడినటువంటి వరం కాబట్టి వ్యాస పూర్ణిమ రోజే తిరుపతిలో అది ఆవిష్కరించాం. చాలా అద్భుతంగా జరిగింది. అందరికీ ఆ విషయం తెలియాలి అని చెప్పి ఆ సమయంలో మేము చేసినటువంటి వీడియోని ఈ ఫేస్బుక్లో పెట్టాం కూడా. ఈ సంపూర్ణ భాగవతం కార్యక్రమం మొదలయ్యే లోపలే ఏదైతే శ్రీల ప్రభుపాదుల వారి భాగవతం సెట్ ఉందో దాని ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి సంబంధించినటువంటి వీడియో పెట్టాం. మళ్ళీ ఇది మొత్తం విన్న తర్వాత మళ్ళీ ఒకసారి చూడండి, అప్పుడు మీకు ఆనందం కలుగుతుంది. ఏ విధంగా అద్భుతమైంది, అందరికీ మహాధనం లభించిందో. ఈ విధంగా శ్రీల ప్రభుపాదుల వారి నిరంతర కృషి వల్ల శ్రీమద్ భాగవతం జరిగింది. ఒక్కోసారి మనం అన్నాను భాగవతం, ఎవరికైనా భాగవతం అంటే ఒక పుస్తకం 2 పుస్తకాలు అనిపిస్తుంది. కానీ చూస్తే 18 పుస్తకాల, అమ్మో 18 పుస్తకాలు ఎక్కడ చదువుతాం మేము, అంత సమయం ఎక్కడుంది అని మనుషులు అంటుంటారు. అంటే భాగవతం యొక్క మహిమ తెలియకనే. భాగవతంలో జీవితంలో మనకు కావాల్సిన ప్రతిదీ భాగవతం ద్వారా లభిస్తుంది. మన రక్షణ, మన యొక్క ధనము, మన యొక్క భగవత్ ప్రేమ, మన అనర్థాల యొక్క నివృత్తి, వీటన్నిటి అనే విషయం తెలియకనే వాళ్ళు అంటున్నారు తప్ప, ఒకసారి భాగవతం యొక్క మహిమగా తెలిస్తే పైగా భాగవతాన్ని నిరంతరం పట్టుకోవాలనే ప్రయత్నం చేస్తుంటారు. ఈ సంపూర్ణ భాగవతం యొక్క ప్రయోజనం అందరికీ ఈ విషయం అందజేయాలి. భాగవతం ద్వారానే మనకు సంపూర్ణమైనటువంటి మంగళం చేకూరుతుంది. సంపూర్ణ మంగళ జీవితంలో మంగళం కావాలనుకుంటాం మనం, అమంగళం కావాలని ఎవరు అనుకోడు. అమంగళం కావద్దు అనుకున్నా అమంగళాలు జరుగుతూనే ఉంటాయి. మరి అటువంటప్పుడు మంగళం భాగవతం ద్వారా కలుగుతోంది అని తెలిసినప్పుడు ఆ మంగళాన్ని ఎందుకు తీసుకోవద్దు? జనులకు ఈ విషయం తెలియదు కాబట్టి అది చెప్పే ప్రయత్నంలో ఒక అడుగే ఈ సంపూర్ణ భాగవత భక్తి ప్రసంగాలు ఇప్పుడు మొదలు పెట్టాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది, రాబోయే ఏళ్లలో డజన్ల కొద్దీ వైష్ణవులు
మేబీ 10, 20, 30, 50, 100 మంది కూడా పూర్తిగా మన తెలంగాణలో, ఆంధ్రాలో, అన్ని రాష్ట్రాలు ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు అన్ని చోట్ల కూడా వాళ్ళు భాగవతాన్ని విస్తృతంగా ప్రచారం చేసి సంపూర్ణ భాగవతాన్ని వాళ్ళందరూ మీకు తెలుగు వారికి అందజేస్తారని నాకు పూర్ణ విశ్వాసం ఉంది. ఇది ఓన్లీ నాంది మాత్రమే, నేను చెప్పేది ఓన్లీ నాంది మాత్రమే. అప్పుడు తెలుగు రాష్ట్రాలన్నీ కూడా అప్పుడు వైష్ణవ రాష్ట్రాలుగా, అంటే వైష్ణవ కేంద్రాలుగా మారుతాయి. కాబట్టి ఈ భాగవతం శ్రీకృష్ణుడి యొక్క స్వరూపమే. కాబట్టి భాగవతం ఇంట్లో ఉంది అంటే సాక్షాత్తుగా శ్రీకృష్ణుడు ఇంట్లో ఉన్నట్టే. తర్వాత భాగవతాన్ని సేవించడం ద్వారా ఏదైతే మన ఎప్పుడైతే అనుకోకుండా ఏదైనా శాస్త్రం నింద చేస్తుంటాం, ముఖ్యంగా తెలుగు వారికి బాగా అలవాటు ఇది శాస్త్రం ఏంటంటే ఇంటింటి రామాయణం అంటారు. అది శాస్త్ర నింద. ఓకే, అద్భుతమైన రామాయణాన్ని ఇంటింటి రామాయణం అంటున్నాం. అదేవిధంగా ఓ ఇంటి భాగవతం అంటారు. ముఖ్యంగా పేపర్లో అంటారు వాడి భాగవతం బయటపడింది అంటారు. అంటే ఏంటి? శాస్త్రం నింద చేస్తున్నాడు. సాక్షాత్తుగా భగవంతుడి గురించి వర్ణించే భాగవతాన్ని దాన్ని దేనికోసం వాడుతున్నాడు. ఇంట్లో జరిగే రామాయణంతో వర్ణిస్తాడు. ఇది మహాఘోరమైనటువంటి అపరాధం, శాస్త్ర నింద. ఈ శాస్త్ర నింద ఎట్లా పోతుంది? శాస్త్ర నింద వల్ల కలిగే దోషం ఎట్లా పోతుంది? ఎవరైతే భాగవతాన్ని సేవిస్తారో, భాగవతం ముందు తులసి ఒక సమర్పిస్తే కృష్ణుడికి సమర్పిస్తున్నట్టే. అప్పుడు మనకు జీవితంలో అనుకోకుండా చేసినటువంటి శాస్త్ర నింద వలన కలిగిన అపరాధాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో మూలకు పెట్టడం కాకుండా ఒక మంచి దేవస్థానంలోనే మంచి ఒక అల్మార ఏర్పాటు చేసుకుని అదొక పూజా మందిరం లాగా భావించాలి భాగవతం ఎక్కడ ఉంటుందో అదన్నమాట. కాబట్టి అద్భుతమైన రోజు వస్తుంది. అనేక మంది తెలుగు రాష్ట్రాల్లో భాగవతాన్ని అఖండితంగా తర్వాత నిరంతరము చెప్పే రోజు వస్తుంది. అదేవిధంగా ఇంటింటా భాగవతం సెట్టు, ఇంటిలో ప్రతి ఒక్కరికి భాగవతం సెట్టు అనే అయ్యే రోజు కూడా వస్తుంది. ఇది నా యొక్క కోరిక. ఇంటింటా భాగవతం సెట్ అనేది ఒకటి, ప్రతి ఇంట్లో భాగవతం ఉండాలి, అది మొట్టమొదటి. కానీ ఇంకా ముందుకు వెళ్ళి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక భాగవతం సెట్టు అది కూడా రావాలి. అద్భుతమైన రోజు. ఆ అద్భుతం జరిగిన రోజు సర్వత్రా మంగళం వెలువరిస్తుంది. అంటే కొంతమంది అంటారు మేము చదవలేమండి అని అంటుండొచ్చు. అది సాధారణంగా వచ్చి నాయన నువ్వు చదవలేకపోవచ్చు, కానీ నీకు పుట్టబోయే మనవడు వాడు భక్తుడవుతాడేమో, వాడు చదువుతాడేమో. ఎందుకంటే భాగవతం లాంటి పుస్తకాలను ఎవడు బయటపడేయడు. మామూలు పుస్తకాలు, బీఎస్సీ పుస్తకాలు, కెమిస్ట్రీ పుస్తకాలు ఏవంటే ఇంటి పెద్ద ఆయన బొగ్గన ఎవరికో దానం చేయడమో, ఎవరికో లైబ్రరీకి ఇచ్చి చేస్తుంటారు. కానీ భాగవతం ఉంటే మాత్రం ఇంట్లో అట్లాగే ఉంటుంది. కొడుకు, మనవడో, ముని మనవడో ఎవడో కావచ్చు, సడన్గా వచ్చేస్తాడు వాడు. దాని భావం చూసి వాడు చదవచ్చు. వాడు తద్వారా భాగవతం మీద రుచి కలగవచ్చు. ఆ విధంగా మన వంశంలో ఒక్కడు భక్తుడైనా కూడా 21 తరాలు తరించిపోతాయి. ఎంత అద్భుతం ఉంటుంది. ఆ విధంగా మిమ్మల్ని రక్షించుకోవడం కోసం, మీకు రాబోయే తరాల వాళ్ళకు రక్షించడం కోసం భాగవతాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. ఇంట్లో పెట్టుకొని తర్వాత ఈ సంపూర్ణ భాగవతం ద్వారా స్ఫూర్తిని పొంది సమస్తమైన మంగళమైన జీవితాన్ని పొందడం కోసం దాన్ని చదవడం మొదలుపెట్టాలి. అప్పుడు మనకు కావాల్సినటువంటి చిట్ట చివరికి మనం కోరుకునేది ఏమిటి? మనంతా సుఖ సంతోషాలతో ఉండాలి. ఒకవేళ ఏమైనా ఇబ్బందులు వచ్చినా కూడా సునాయాస కొండలాగా వచ్చినా కూడా దూదిలాగా వెళ్ళిపోవాలి. ఇవేగా మనం కోరుకునేది. ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలి, తర్వాత ఆనందంగా ఉండాలి, జీవితం ఇలా గడిచిపోవాలి. ఇవన్నీ కోరికలు బాగానే ఉన్నాయి. మరి ఇవన్నీ కోరికలు తీరేదంటే ఒకటే మార్గం అనిపిస్తోంది. శ్రీమద్ భాగవతం ఎంత హాయ్. చదువుతున్నప్పుడు ఆనందమే, ఫలితం కూడా ఆనందమే, తర్వాత దాన్ని సంపూర్ణంగా చివరికి వచ్చేటువంటి కృష్ణ ప్రేమ కూడా ఆనందమే. కాబట్టి నాకు ఏకైక మార్గం దీని ద్వారా తెలుస్తుంది. అయితే ఇందాక మనం మొదట్లో అనుకున్నట్టు ఈ భాగవతం నుంచి మనకు సంపూర్ణ ఫలితం లభించాలి అంటే అది కేవలం మహానుభావుల ద్వారానే, ఎవరైతే జీవితాన్ని భాగవతమయంగా మార్చుకున్నారో వారి ద్వారానే వినాలి. దానికి మనకు అద్భుతంగా ఉన్న అవకాశమే
శ్రీల ప్రభుపాదుల వారి భక్తి వేదాంత భాష్యం. అందుకోసం నేను ఒక కీర్తన రాస్తాను. వ్యాస భాగవత మహిమను తెలియగా భక్తి వేదాంత భాష్యము వినరే. అసలు భాగవతంలో ఏది ఉంది అని తెలియడం కోసం భాగవతంలో ఒక రహస్యం చెప్పబడింది. దాన్ని మన జీవగోస్వామి వారు ఏం చెప్పారంటే, ఒక శ్లోకం ఉంది. ఏతే చాంచ కళాపుంస కృష్ణస్థో భగవాన్ స్వయం ఇంద్రారిర్వ్యాకులం లోకం మృడయంతే యుగే యుగే అనే శ్లోకం ఉంది. దీన్ని జీవగోస్వామి వారు ఏమనించారంటే, ఇది శ్లోక చక్రవర్తి. ఇట్ ఈస్ ది ఎంపరర్ ఆఫ్ ఆల్. దెర్ ఆర్ hundreds and thousands of verses in our scriptures, but who is the emperor of all these shlokas? This verse, this what indrari vyakulam lokam mrudayanti yuge ete chamsa kalapamsa krishnastu bhagavan swayam. శ్రీకృష్ణుడే స్వయం భగవానుడు అని భాగవతం అయితే చెప్పిందో ఆ శ్లోకమే శ్లోక is emperor of all verses. సో ఇటువంటి భాగవతంలో ఈ రహస్యం తెలియాలి అంటే మనం వ్యాస భాగవతాన్ని చదవాలి. అనేక మంది భాగవతం చెప్తుండొచ్చు, కానీ ఈ విషయం బయటికి రాదు. ఈ విషయం ఎప్పటికీ బయటికి రాదు. కృష్ణస్తు భగవాన్ స్వయం అనే విషయం బయటికి రాదు. అది చెప్పడం కోసమే వ్యాసుల వారు భాగవతం రాయడం జరిగింది, కానీ ఈ విషయం మాత్రం బయటికి రాదు. ఇది పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితిలో భాగవతం పట్టుకున్నాం. అప్పుడు మన భాగవతం విషయం తెలియాలంటే వ్యాస భాగవతం పట్టుకోవాలి. మరి వ్యాస భాగవతం అర్థం కావాలంటే భక్తి వేదాంత భాష్యం పట్టుకోవాలి. వ్యాస భాగవత మహిమను భక్తి వేదాంత భాష్యము వినరే. కాబట్టి జరగబోయే వారాల్లో, నెలల్లో, సంవత్సరాల్లో మనం ఈ భక్తివేద భాష్యాన్నే ఈ సంపూర్ణ భాగవతం రూపంలో పరిచయం చేసుకుందాం. ఈ పరిచయం తర్వాత పరిచయం అవుతూనే మీరు ఈ భాగవత అధ్యయనాన్ని. కాబట్టి ఏ విధంగా ఈ వ్యాస భాగవతానికి శ్రీల ప్రభుపాదుల వారు ఈ భాష్యాన్ని ఫస్ట్ భాగవతం అంటే ఏమిటి, భాగవతం ఎట్లా వినాలి, దాని తర్వాత ఈ భాగవతాన్ని, అద్భుతమైన భాగవతాన్ని అందించింది ఎవరు, ఏ విధంగా అందించారు అనే విషయాన్ని తెలిసినప్పుడు ఆ భక్తి వేదాంత భాష్యం మీద మనకు ఒక ఆదరణ పెరుగుతుంది. దాని మీద మనకు ఒక గౌరవం పెరుగుతుంది, అనురక్తి పెరుగుతుంది. అది మనకు మొట్టమొదటి కావాలి. ఎప్పటిదాకైతే మనకు ఆ ఆదరం కలగదో అప్పటిదాకా దాన్ని మనం సీరియస్గా తీసుకోం, దాన్ని గంభీరంగా తీసుకోం. కాబట్టి నేను ఏ విధంగా భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు ఈ భక్తివేదాంత భాష్యాన్ని రాశారు, దానికి ప్రేరణ ఏ విధంగా కలిగింది, ఏ విధంగా ఆ కార్యక్రమం జరిగింది, ఎప్పుడు మొదలైంది, ఏ విధంగా అది సాగింది, ఏ విధంగా సంపూర్ణమైంది అనే విషయాన్ని కూడా ఇవాళ మొదటి రోజు ఉపోద్ఘాతంగా మీకు చెప్పాలని నేను సంకల్పించాను. తద్వారా ఇది మంగళమయం కూడా అవుతుంది. ఎవరైతే ఆచార్యులు మనకు ఈ అద్భుతమైనటువంటి భక్తి వేదాంత భాష్యాన్ని ఇచ్చారో ఆయన గురించి, ఆయన చేసినటువంటి కార్యం గురించి చర్చించడమే మంగళాచరం. ఎందుకంటే ఇది అద్భుతంగా సాగబోతోంది. వందలాది మంది ప్రచారకులు వస్తారు తెలుగు రాష్ట్రాల్లో, మొత్తం వాళ్ళు ప్రచారం చేయబోతున్నారు. కోట్లలో భాగవత సెట్లు అంతటా వితరణ కాబోతున్నాయి. కాబట్టి దీనికి మంగళాచరణంగా మనం ప్రభుపాదుల వినడం, అది మనకు మంగళ సూచకం, మంగళాచరణం. ఇప్పుడు నేను చెప్పబోతున్న కథ 1936 నాటిది, 1936 మాట ఇది. ఈ కథ ఎక్కడ మొదలైందంటే బొంబాయిలో మొదలైంది. నేను కూడా ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం నేను ఉన్నది బొంబాయినే. దాదాపు బొంబాయికి వచ్చి 25 ఏళ్ళు దాటిపోయింది. ఇక్కడే పుస్తకాలు. బొంబాయి ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, బొంబాయి నా ఆఫీస్. ప్రభుపాదులు అన్నాడు, బొంబాయి అనేది నాకు ఆఫీసు, బృందావనం ఇల్లు, మాయాపూర్ నా పూజా మందిరం. సో ఈ ప్రస్తుతం మేము ప్రభుపాదుల వారి ఆఫీస్ కార్యాలయంలో ఉన్నాం బొంబాయి. 1936లో ప్రభుపాదుల వారు బొంబాయిలో ఉన్నారు.
ఆయన అప్పుడు బిజినెస్ చేస్తుండేవారు. ఇక్కడే అప్పుడు ఈ గౌడీ మఠాన్ని నిర్మించడానికి, గౌడీ మఠాన్ని నెలకొల్పడానికి ఆయన గౌడీ మఠాన్ని పరిశ్రమించారు, అన్నీ చేశారు. అప్పుడు ఆయన ఏమన్నా అంటే అప్పుడు ఆయన పేరు అభయ చరణారవింద. అయితే ఆ సమయంలో అభయ చరణారవింద ఉత్తరం రాశారు గురువుగారికి. గురువుగారు ఎక్కడున్నారు? ఆయన పూరీ క్షేత్రంలో ఉన్నారు. ఆయనకు ఒంట్లో బాగాలేదు, పూరీ క్షేత్రంలో ఉన్నారు. ఆయన గురువుగారికి ఒక ఉత్తరం రాశారు. అభయ చరణ్ రూపాలు తమ గురువుగారిని కలుసుకున్నది 1922వ సంవత్సరం. 1896 తన గురువుని కలుసుకోవడం 1922. అయితే ఇది 1936లో జరిగిన మాట. అప్పటికే దీక్ష అయిపోయింది, అన్నీ అయినాయి. అయితే గురువు గారికి ఉత్తరం రాస్తారు. ఆయన ఏమన్నారంటే, గురువుగారి పాదపద్మాలకి సవినయ వందనాలు. మీకు చాలామంది శిష్యులు ఉన్నారు, ఆ శిష్యులు నేను ఒకడిని. మీ శిష్యులు చాలామంది బ్రహ్మచారులు ఉన్నారు, చాలామంది సన్యాసులు ఉన్నారు. ఈ సన్నిహిత సాంగత్యం లభిస్తోంది, వాళ్ళు మీకు సేవ చేస్తున్నారు. నేనేమో గృహస్థుడిని, తర్వాత ఉద్యోగంలో ఉన్నవాడిని, బిజినెస్లో ఉన్నవాడిని, చాలా దూరంగా ఉంటాను. అప్పుడప్పుడు మాత్రమే కలుస్తూ తోచినంత ధన సహాయం చేయడం తప్ప నేను ఎక్కువ మీకు సేవ చేయలేకపోతున్నాను. నాకు మీరైనా ప్రత్యేకమైన సేవ అయినా చెప్తారా అని ఒక ఉత్తరం రాస్తారు. అప్పుడు 2 వారాల తర్వాత గురువు గారి నుంచి అభయ చరణ్ అరవిందకి ఉత్తరం వచ్చింది, దాని ప్రత్యుత్తరం వచ్చింది. ఆయన ఏమన్నారంటే, మన భాష తెలియని వాళ్ళకి మన ఆలోచనలను, తర్కాన్ని ఆంగ్ల భాషలో నీవు చక్కగా వివరించగలవనే నమ్మకం నాకుంది. అది నీకు, నీ నుండి విన్న వాళ్లకు మంచిని కలిగిస్తుంది. జనులలో, తత్వవేత్తల్లో, ధర్మవేత్తలలో శ్రీ చైతన్య మహాప్రభుల వారి సందేశాన్ని గురించి ఒక నూతన భావాన్ని కలిగించే విధంగా నువ్వు వివరించాలి. ఇదే నీవు చేయగలిగే సేవ. నువ్వు ఆంగ్ల భాషలో ప్రచారం చేసే మంచి ప్రచారకుడు అవుతావని నా ఆశ ఆయన అనడం జరిగింది. అంటే అభయ చరణ్ అరవింద ఆయనే ఆ యువకుడే తదనంతర కాలంలో భక్తివేదాంత స్వామి ప్రభుపాదులుగా అయ్యారు. నేను జరిపోయింది అదేమిటంటే, చైతన్య మహాప్రభు సందేశాన్ని ఆంగ్ల భాషలో పాశ్చాత్య దేశాల్లో వాళ్ళందరికీ కూడా రుచి కలిగే విధంగా, వారికి ఒక రకమైన ప్రేరణ కలిగే విధంగా ప్రచారం అని చేసి, అది గురువుగారు 1936లో 1936 సంవత్సరంలో అది ఆయన దాని గురించి మననం చేస్తున్నారు. కాలం గడిచిపోయేవరకు 1959 వచ్చేసింది. 1936, ఇదేం 1923 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ లోపల ఆ వ్యక్తి గృహస్థాశ్రమాన్ని విడిచి వానప్రస్థానికి వెళ్ళడం, వానప్రస్థానం నుంచి సన్యాసిగా మారి 1959 వచ్చింది. అంతకుముందే ఆయన 1944 సంవత్సరంలో బ్యాక్ టు గాడెడ్ మ్యాగజైన్ మొదలుపెట్టారు. అయితే బ్యాక్ టు గాడెడ్ మ్యాగజైన్ పక్షపత్రిక నడిపిస్తున్నారు అప్పుడు చాలా కష్టపడి, చాలా కఠినంగా, చాలా అతి ప్రయాసం. ఎందుకంటే ఆయన చెప్పారు, గురువుగారు చెప్పారు కాబట్టి ఆంగ్ల భాషలో అందరికీ చైతన్య మహాప్రభు సందేశాన్ని ఇవ్వడం కోసం ఆయన ఆ ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నం చాలా కష్టంగా సాగింది. మొదలు పెట్టడం, ఆగిపోవడం. ఎందుకంటే దానిలో శీర్షికలు రాయడం, దాన్ని టైప్ చేయించడం, దాన్ని ముద్రించడం, అవన్నీ తీసుకువెళ్ళి అమ్మడం, ఇటువంటి అనేకమైన కష్టాలు పడుతుండేవాడు, చాలా కష్టపడుతుండేవాడు. అయితే ఓసారి ఆయన ఆ విధంగా తీవ్రంగా కష్టపడుతున్నప్పుడు ఒక లైబ్రేరియన్ చూసి, స్వామీజీ మీరు ఇంత కష్టపడుతున్నారు కదా ఇది పక్షపత్రికను నడపడం కోసం, కానీ ఈ పత్రికలను ఎవరు అంత గంభీరంగా తీసుకోరు. ఎందుకంటే పత్రికలు ఎప్పుడు శాశ్వతంగా ఉండేవి, ఎవరైనా చదువుతారు, పక్క పెట్టేస్తారు. కాబట్టి మీరు పుస్తకాలు ఎందుకు రాయరు అని మొట్టమొదటిసారి అన్న జరిగింది లైబ్రేరియన్. అనగానే భక్తివేదాంత స్వామికి గురువు గారి వ్యక్తి ద్వారా పలుకుతున్నారు భావన కలిగింది. తర్వాత ఇంకొక మిలిటరీ ఆఫీసర్ కూడా
మిలిటరీ ఆఫీసర్ కూడా ఇదే భావన వెలిబుచ్చాడు. స్వామీజీ మీరు ఇంత కష్టపడి రాస్తున్నారు, ఇంటింటికి వెళ్ళి చేస్తున్నారు, కానీ దీని బదులు మీరు పుస్తకం రాస్తే ఎట్లా ఉంటుంది, పుస్తకాలు రాస్తే బాగుంటుంది కదా, శాశ్వతంగా ఉంటాయి కదా అనిపించింది. అనగానే రెండోసారి అనేటప్పటికల్లా భక్తివేదాంత స్వామి ఆయనకు నిర్ణయం జరిగిపోయింది. అంటే ఇప్పుడు నేను పుస్తకం రాయాలి. ఆయన హృదయంలో తళుక్కున మెరిసింది, స్పష్టమైంది, శ్రీమద్భాగవతం. అద్భుతమైంది. ఆ సంకల్పం కలగా ప్రపంచం మొత్తం కూడా భాగవతం పోయే అద్భుతమైన సమయం వచ్చేసింది. రాగానే లోపల ఉన్నటువంటి కృష్ణుడు ఇట్లా ఒక స్ఫూర్తి కలిగించాడు, భాగవతం రాయి, భాగవతం రాయి, భాగవతం రాయి. ఆయనకు ఆ స్ఫూర్తి కలిగి భాగవతమే అని అని ఆయన ఏమంటున్నారంటే, కలియుగం దోషంతో నిండిపోయింది, కలియుగంలో దుఃఖాలతో నిండిపోయింది, ప్రపంచం మొత్తం దుఃఖంతో నిండిపోయింది, వీళ్ళ దుఃఖాలు క్షమించాలి అంటే భాగవతం ఒక్కటే మార్గం, భాగవతం ఒక్కటే మార్గం అని చెప్పి ఆయన సంకల్పం కలిగింది. చేసి భాగవతం అనేది చాలా విస్తారమైంది. ఆయన అప్పటికే ఆయన గురువుగా అనేటువంటి తర్వాత భక్తివినోద్ ఠాకూర్ వీళ్ళందరూ కూడా భాగవతానికి టీకా రాసి పెట్టేస్తారు. దానికి వాళ్ళు వ్యాఖ్యానం బెంగాలీలో రాసి పెట్టడం జరిగింది. అయితే ఆయన ఏమంటారంటే, ఆచార్యులు రాశారు, కానీ నా గురువు గారు నాకు ఇచ్చినటువంటి ఆదేశం ఏమిటి, ఆంగ్ల భాషలో చెప్పాలి, ఆంగ్ల భాషలో అయితే ఎవరు రాయలేదు, కాబట్టి నేను రాస్తాను. ఈ ఆంగ్ల భాష రాయబోయే భాష్యం ద్వారానే ప్రపంచం మొత్తం మారిపోతుంది. ఆయనకు పూర్తి విశ్వాసం కలిగి అవును భాగవతం రాయాల్సిందే అని ఆయన 1959లో నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో అప్పటికి ఆయన బృందావనం రావడం జరిగింది. బృందావనంలో యమునా నది తీరంలో వంశీగోపాల్ మందిరంలో ఉంటుండేవారు ఆయన. అయితే ఎప్పుడైతే భాగవతాన్ని వ్యాఖ్యానం చేద్దాం అనే సంకల్పం కలిగిందో, ఆయనకు అద్భుతంగా భగవంతుడి యొక్క ప్రేరణతోటి, కృష్ణ యొక్క అనుగ్రహంతో రాధా దామోదర్ మందిరంలో ఉండడానికి అవకాశం వచ్చింది. అప్పటిదాకా చాలా చాలా దూరంగా ఉండే వంశీగోపాల్ ఒక మందిరం ఉండేవాళ్ళు, కానీ అది కూడా కృష్ణ మందిరమే, కానీ రాధా దామోదర్ మందిరం అనేది పూర్వ ఆచార్యులు అక్కడ ఉన్నటువంటి స్థానం. అక్కడ జీవగోస్వామి, రూపగోస్వామి, అనేక షడ్గోస్వాములు అక్కడ ఉండి భాగవత చర్చ చేసినటువంటి స్థానం. అది రూపగోస్వామి వారి భజన మందిరం, తర్వాత ఆయన సమాధి మందిరం, అనేక మంది ఆచార్యుల యొక్క సమాధులు అక్కడే ఉన్నాయి. అయితే అక్కడ ఉండే అవకాశం ఎప్పుడైతే లభించిందో భక్తివేదాంత స్వామికి, అది ఒక శుభసూచకంలాగా అనిపించింది ఆయనకి. ఈ సాక్షాత్గా కృష్ణుడి యొక్క అనుగ్రహం, ఆచార్యుల యొక్క అనుగ్రహం తప్పకుండా ఏ భాగవత ప్రాజెక్ట్ ఏదైతే తీసుకున్నారో అది సంపూర్ణంగా విజయవంతం అవుతుంది. ఆయన విశ్వాసం వచ్చింది, ఆయనకు స్ఫూర్తి, ఆయన ఉత్సాహానికి అంతు లేకుండా అయిపోయింది. ఆయన ఏం చేశారంటే, అద్దెకు తీసుకున్నారు 2 గదులు. అద్దెకు తీసుకుని తానైతే దాచిపెట్టారు డబ్బు, ఆ డబ్బుతోటి ఆ 2 గదులకు మరమ్మతులు చేయించి దాంట్లోకి వచ్చారు. ఇంటి వాళ్ళు మరమ్మతు చేసి ఇవ్వలేదు, తన దగ్గర ఉన్న డబ్బుతోటి ఆయన మరమ్మతులు చేసి కాస్త సున్నం వేయించుకుని ఆ 2 గదుల్లోకి వచ్చారు. అది ఎంత చక్కగా ఉంటుంది అంటే మీ అందరూ చూసే ఉంటారు, చూడకపోతే తప్పకుండా చూడాలి. ఆయన వంట చేసుకోవడానికి ఒక గది, ఉండడానికి కోసం గది, రెండింటి మధ్య వరండా. అయితే ఆయన ఉండే గదిలోంచి కనుక చూస్తుంటే లోపల ఉన్నటువంటి రాధాకృష్ణులు స్పష్టంగా కనిపిస్తుంటారు, బృందావన చంద్ర కనిపిస్తుంటారు అనమాట. చేసి అద్భుతమైన ప్లేస్ వచ్చింది. అదే సమయంలో ఢిల్లీలో కూడా ఆయనకు ఒక స్థానం వచ్చింది. అది చిప్పివాడ అనే ప్లేస్ ఉంది. చిప్పివాడ ప్లేస్లో ఆయన ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళి ఆ ప్రింటింగ్ చేయించడం, బ్యాక్ టు గార్డెన్ మ్యాగజైన్, దానికోసం వెళ్తుండేవాళ్ళు. వెళ్ళడం, తర్వాత ఏదైనా ఎవరైనా ఇళ్ళలో ఉండడం కొద్దిగా చాలా కష్టమైంది. ఆ సమయంలో కృష్ణ పండిట్ అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ఏమన్నారంటే, స్వామీజీ మీరు ఇంత కష్టపడకండి, మాదొక గుడి ఉంది, ఆ గుడి మీద, అది రాధాకృష్ణ గుడే, దానిపైన ఒక రూమ్ ఉంది, ఒక గది ఉంది, ఆ గది మీకు అద్దెకిస్తా, ₹2, నెలకు ₹2 అద్దెకిస్తా అని చెప్పి. ఆ విధంగా ప్రభుపాల వారికి అద్భుతంగా ఢిల్లీలో కూడా, తర్వాత బృందావనంలో కూడా ఒక స్థిర నివాసం ఏర్పడింది. ఇస్కాన్లో ఉన్న ప్రతి భక్తుడు కూడా ఈ 2 స్థానాలు దర్శించాలి. బృందావనంలో అందరూ వెళ్తారు, బృందావనంలో ఉన్నటువంటి రాధా దామోదర్ మందిరం అందరూ వెళ్తారు, కానీ ఢిల్లీలో ప్రభుపాల వారు భాగవతాన్ని రాసి ప్రింటింగ్ చేసి
ఎంతటి ప్రణాళికలు వేశారో స్థానాన్ని మాత్రం తప్పకుండా చూడాలి. అది చూస్తే చాలా సందుల్లాగా అనిపిస్తుంది, కానీ అది పెద్ద తీర్థస్థానం. అక్కడి నుంచే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సర్వత్రా సంకీర్తనోద్యమం ప్రచారం చేసేటువంటి బీజం అక్కడే నాటుకుంది. అది అందరు కూడా తప్పకుండా చూడాలి. నేను అందరికి మనసా వాచా కోరుతున్నాను. అయితే ప్రభుపాదుల వారు అంటే అప్పటిగా ఆయనకి ప్రభుపాదులు అని పేరు రాలేదు, భక్తివేదాంత స్వామి ఏం చేశారంటే ఇప్పుడు స్థానం అయితే నిర్ణయం అయిపోయింది. నిర్ణయం కాగానే మూల సంస్కృత భాగవతాన్ని భక్తి సిద్ధాంత ఠాకూర్ రచించినటువంటి బెంగాలీ ప్రతిని, పూర్వాచార్యులు రచించినటువంటి టీకాలని, తర్వాత విష్ణు చక్రవర్తి ఠాకూర్లు, జీవగోస్వామి, విజయతీర్థులు, శ్రీధర స్వామి వీరందరూ కూడా భాగవతానికి చేసినటువంటి వ్యాఖ్యలు అన్నిటిని దగ్గర పెట్టుకున్నారు. ఆచార్యులు ఏం చెప్పారు అని చూస్తూ తర్వాత తన భాష్యాన్ని తనకు భగవంతుడు కృష్ణుడు కలిగించినటువంటి స్ఫూర్తిని అన్నిటినీ క్రోడీకరిస్తూ ఆయన భాగవత రచనకి నాంది పలికారు. అయితే ఈ భాగవత నాంది పలికే ముందర ఆయన ఒక ఇమాజినేషన్ ఓకే, భాగవతంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ 18,000 శ్లోకాలని ఎంత విపులంగా వ్యాఖ్యానించాలి, ఎన్ని పుస్తకాలు తయారవుతాయి, ఈ విధంగా ఆయన సంకల్పం చేస్తూ వచ్చారన్నమాట. ఆయన ఏమన్నారు అనుకున్నారంటే, ఈ ప్రథమ స్కందం ఏదైతే ఉందో ఈ ప్రథమ స్కందాన్ని నేను 3 భాగాలుగా ముద్రిస్తాను, రెండవ స్కందాన్ని 2 భాగాలుగా ముద్రిస్తాను. ఈ విధంగా చేస్తూ వెళ్తే 9వ స్కందం పూర్తి అయ్యేటప్పటికి దాదాపు 30 సంపుటాలు తయారైతాయి అనుకున్నారు ఆయన. 30 సంపుటాలు. తర్వాత దశమస్కందం వస్తుంది. దశమస్కందం చాలా పెద్దది, కనీసం దానికి 20 సంపుటాలు రావాలి. అంటే అప్పటికి ఎంత అయింది? 50 సంపుటాలు అయింది. తర్వాత 11, 12 స్కందాలు ఉన్నాయి. ఈ 11, 12 స్కందాలు 2 కలిపి ఇంకొక 10 సంపుటాలు వస్తాయి. అంటే మొత్తం కలిపి భాగవతాన్ని మొత్తం 60 సంపుటాల్లో నేను వ్యాఖ్యానిస్తాను అని చెప్పి ఆయన సంకల్పనిస్తారు. 60 వాల్యూమ్స్. ఇప్పుడు మనం చూస్తే 18 వాల్యూమ్స్, కానీ ప్రభుపాదుల వారు ఒరిజినల్లీ ప్లాన్ ఫర్ 60 వాల్యూమ్స్, 60 సంపుటాలు. ఆయన ఏమన్నారంటే ఈ 60 సంపుటాలు పూర్తి కావాలంటే కనీసం 10 ఏళ్ళు పడుతుంది. ఆయన అనుకోండి 10 ఏళ్ళు పడుతుంది. కృష్ణుడు నన్ను ఆరోగ్యంగా ఉంచితే 10 ఏళ్ళు నేను పూర్తి చేస్తాను. మా గురువు గారి ఆశయాన్ని, ఆయన నాకు ఇచ్చినటువంటి కార్యాన్ని నేను పూర్తి చేస్తాను అనుకున్నారు. అయితే అది ఆ విధంగా అనుకోగానే ఆయనకి ఫస్ట్ మరి భాగవతాన్ని ఏ విధంగా ప్రారంభించాలి, ఏ విధంగా దానికి మంగళాన్ని చేకూర్చాలి, భాగవతం ఆల్రెడీ మంగళమే, ఇంకా మంగళాచరణ పట్టాలి, ఏం చేయాలి ఆలోచిస్తూ ఆయన మొట్టమొదలు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క జీవిత గాథను వర్ణించారు. ఎందుకంటే భాగవతం అనేది చైతన్య మహాప్రభు ద్వారానే లోకానికి తెలిసింది. అదే అటువంటి చైతన్య మహాప్రభువును వర్ణించి చెప్పడమే భాగవతానికి మంగళాచరణం అని భావించి 50 పుటలలో 50 పేజెస్ హి హాజ్ ఎక్స్ప్లెయిన్డ్ శ్రీమద్ భాగవతం. దాన్ని ఆయన మంగళాచరణంగా పెట్టుకున్నారు. అంటే ఈ విధంగా ప్రపంచాన్ని మొత్తం తరింపజేసేటువంటి భాగవతం రావాలి కాబట్టి దాంట్లో చైతన్య మహా మొట్టమొదటి రుచిస్తాను. చైతన్య మహాప్రభు రావడంతో అది పరమమంగళం అయిపోయింది. పరమమంగళం అయిపోయి సమస్త ప్రపంచంలో అందరికీ కృష్ణ భక్తిని అందించి, అందుకోసం ఇప్పుడు చూడండి సర్వత్రా కృష్ణ భక్తులు వేలాది మంది, లక్షలాది మంది, వందలాది గుళ్ళు. అదే ఈ వందలాది గుళ్ళే ముందు వేలాది గుళ్ళుగా మారితే ఇప్పుడు ఎప్పుడు చూసినా పాండమిక్, ఇప్పుడు మనం ఇప్పుడు కరోనా వైరస్లో ఉన్న పాండమిక్ మొత్తం ప్రపంచం మొత్తం వ్యాపించింది. పూర్వం ఎప్పుడైనా వచ్చినా కూడా కోట్లలో పోయేవాళ్ళు. 100 ఏళ్ల కిందట 18, 19లో ఎప్పుడు వచ్చినప్పుడు దాదాపు అనేక కోట్ల మంది పోయారు. కానీ ఇప్పుడు మనకు ఈ ప్రపంచం మొత్తం ఈ కరోనా వచ్చినా కూడా కోట్ల మంది పోయినట్టు కనిపించట్లేదు. ప్రపంచం మొత్తం 1,50,00,000 వచ్చింది, కోట్లలో కాదు, 20 కోట్లు అట్లా పోలే ఎక్కడ. ఎందుకు? దీనికి కారణం ఏంటి అని ఆలోచిస్తే ఒకటి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సర్వత్రా చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమం నడుస్తుంది. ప్రభుపాదుల వారు స్థాపించడం వలన 800 గుళ్ళు సర్వత్రా, వాటికి ఆశ్రయించినటువంటి లక్షలాది భక్తులు ప్రతి ఇళ్లలో గుళ్ళలో సంగీతం నడుస్తూనే ఉంది. గుడికి మనం వెళ్ళకపోయినా లోపల మాత్రం భగవద్గీత నడుస్తోంది, భాగవతం నడుస్తోంది. అదేవిధంగా భక్తులు అందరూ ఇళ్లలో ఉండి, ఇప్పుడు ఏ విధంగా అయితే మీరు కూడా ఇళ్లలో ఉండి భాగవతాన్ని వింటున్నారు, ఆ విధంగా వాళ్ళు భాగవతం చదువుతున్నారు, హరినామం జపం చేస్తున్నారు, సంకీర్తన చేస్తున్నారు, కృష్ణుడికి నైవేద్యం పెడుతున్నారు. ఇవన్నీ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఈ విధంగా సర్వత్రా హరినామం సాగుతోంది కాబట్టే, ఆ మంగళం నడుస్తోంది కాబట్టే ఈ జన నష్టం అంతా మహీ లేకుండా కంట్రోల్లో వచ్చింది. ఇది మనం అర్థం చేసుకోవాలి.
ఇది హరినామం యొక్క ప్రభావమే. ఈ విషయం తప్పకుండా తెలుస్తుంది, ఏదో ఒక రోజు తప్పకుండా ఈ విషయం బయటకు వస్తుంది. సో ఈ విధంగా అనుకుని శ్రీల భక్తివేదాంత స్వామి మంగళాచరణంగా శ్రీ చైతన్య మహాప్రభు యొక్క శ్రీ చైతన్య మహాప్రభుల వారి కథను మంగళాచరణంగా వర్ణించారు. మంగళాచరణంగా వర్ణించి తర్వాత భాగవతంలోకి దిగారు. భాగవతంలో దిగగానే ఆయనకు ఎంత స్ఫూర్తి కలిగిందంటే సమస్త జనులు ఈ కలియుగ దుష్ట ప్రభావాన్ని కాపాడగలిగేది కేవలం భాగవతమే అని ఆయన ఇట్లా హృదయంలో ఇట్లా కలిగింది. అది వీళ్ళని కాపాడగలిగే భాగవతమే అని చెప్పి ఆయన హృదయంలో కలిగింది. ఆ భావనే ఆ భక్తివేద భాష్యాలు ఇట్లా పొంగి పొర్లింది, ప్రతి లైన్లో కనిపిస్తుంది. ఆ విధంగా సాగింది, ఆ విధంగా సాగుతోంది. అయితే అప్పటికే భక్తివేదాంత స్వామి ఒక ఇంగ్లీష్ స్పీకర్గా, ఒక ఆంగ్ల భాషలో చక్కగా మాట్లాడే వక్తగా ప్రసిద్ధి చెందారు. కానీ రాయడం, అది కూడా పుస్తకాల రూపంలో రాయడం మొట్టమొదటిసారి. కాబట్టి ఇది విదేశీ భాషలో ఆయన దగ్గర ఎడిటర్ ఎవరు లేరు, సంపాదకుడు ఎవరు లేడు కరెక్షన్ చేద్దామంటే. కానీ అవేవి పట్టించుకోకుండా ఇప్పుడు ఇది అవసరం కాబట్టి ఆయన ముందుకెళ్ళి ఆయనే రాయడం, ఆయనే టైప్ చేయడం. ఆయన దానికోసం ఏం చేసేవారంటే అర్ధరాత్రి 1 గంటకు లేచేవాడు రాధా దామోదర్ టెంపుల్లో. అర్ధరాత్రి 1 గంటకి, ఎందుకంటే అందరూ పడుకుంటారు, మొత్తం ప్రపంచం మొత్తం శాంతి, అందరు నిద్రపోతారు. 1 గంట లేచేవాడు. 1 గంట లేచి అర్ధరాత్రి రాస్తుండేవాడు. ఆ సమయంలో బృందావనంలో కరెంటు పోవడం సామాన్యమే. చాలా రోజులు చీకటిగా ఉండేది. లాంతర్ పెట్టుకునేవాడు, లాంతర్లో రాస్తుండేవాడు భాగవతం. అట్లా కంటిన్యూస్ 4 గంటల వరకు. 4 గంటలు కాగానే పూజారి వచ్చి భగవంతుడి రాధా దామోదర్ యొక్క మందిరం తెరిచేవాడు. అప్పుడప్పుడు భక్తివేదాంత స్వామి వెళ్ళేవాళ్ళు, లేకపోతే ఇక్కడి నుంచే చూస్తే లోపలి దర్శనం అవుతుండేది. ఆ విధంగా రాసిన తర్వాత దాదాపు ఒకసారి 4 రాసే వరకు, ఒకసారి 5 వరకు రాస్తుండేవాడు. జపం అయిన తర్వాత అందరూ భక్తులు సందర్శకులు రావడం మొదలయ్యేది. ఆ సమయంలో భక్తివేదాంత స్వామి బయటకు వెళ్ళి జపం చేయడం మొదలుపెట్టారు. అంటే ఆ కోర్టు యార్డ్లో, ఆ ప్రాంగణంలో తిరుగు జపం చేయడం, ఈ విధంగా చేస్తుండేవాడు. తర్వాత ఒక్కోసారి ఆయన మంగళారతి చూసేవాళ్ళు. ఈ విధంగా అది పూర్వ ఆచార్యుల సన్నిధిలో, భగవంతుడి సన్నిధిలో ఆ విధంగా భాగవతం సాగింది. అంతా చూడండి, అంత అద్భుతం. ఆయన భావన మొత్తం ప్రపంచాన్ని ఉద్ధరించాలి, ప్రపంచానికి మంగళం చేకూర్చాలి. ఇది భాగవతం, భక్తివేదాంత స్వామి పాయింట్. తర్వాత తెల్లారిపోయిన తర్వాత ఆయన దగ్గరలోనే రాధా శ్యామ్ సుందర్ మందిరం ఉండేది, అక్కడికి వెళ్ళడము. లేదా ఇంకా దగ్గరలో రాధా మదన్ మోహన్ మందిరం ఉండేది, అక్కడికి వెళ్ళడము. ఈ విధంగా చేస్తుండేవాళ్ళు. ఈ విధంగా చేయడం. తర్వాత మధ్యాహ్నం 11 కల్లా వెనక్కి వచ్చేవారు. వెనక్కి వచ్చిన తర్వాత వంట చేసుకునేవారు. వంట చేసుకునే సమయంలో కూడా అది కిచెన్ వంటశాలలో చూస్తుంటే అక్కడ రూపగోస్వామి వారి సమాధి కనిపించేది. ఆయన్ని తలుచుకునేవాళ్ళు, రూపగోస్వామి ఎప్పుడు నన్ను అనుగ్రహిస్తారు. ఎందుకంటే రూపగోస్వామి వారు ఎవరైనా అంటే శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. చైతన్య మహాప్రభు యొక్క సందేశాన్ని ఒక ఉద్యమ రూపంలో ఆయన ప్రపంచాన్ని మొత్తం స్థాపించారు రూపగోస్వామి. అందుకోసమే భక్తివేదాంత స్వామి కూడా ఆ రూపగోస్వామి వారిని చూస్తున్నాడు. ఇది మొత్తం ఉద్యమ రూపంలో రావాలి, సంకీర్తనోద్యమం రావాలి అనే తపనతోటి ఆయన చూస్తుండేవారు. వంట చేస్తున్నప్పుడు కూడా, తర్వాత కృష్ణ నైవేద్యం పెట్టి భోజనం చేస్తున్నప్పుడు కూడా అదే భావన ఉండేది. ఈ విధంగా భాష్యాలు రాయడం జరిగింది. మొత్తానికి రాయడం ఒక ఎత్తు, తర్వాత దాన్ని ముద్రించడం ఒక ఎత్తు. మరి ముద్రించా కావాలంటే ఆయన పబ్లిషర్ దగ్గర వెళ్ళారు. పబ్లిషర్ అయితే 60 సంపుటాల, ఇది మా వల్ల కాదు, మేము ఇటువంటి 60 సంపుటాలు ముద్రించాం, ఇది మా వల్ల కానే కాదు అన్నారు. మేము చిన్న పుస్తకాల్లాగా కౌంటర్ వేస్తాం, కానీ ఈ 60 సంపుటాలు అయ్యే విషయమే కాదు. కానీ భక్తివేదాంత స్వామి దీనిలో తగ్గించే అవకాశమే లేదు. అయితే మీరు చెప్పదు మేము చేసుకుంటాం ఈ విధంగా. అయితే మరి ఇప్పుడు ఏం చేయాలి? దానికోసం ఆయన చందాలు వసూలు చేయడం మొదలుపెట్టారు. మొట్టమొదలు కొంతమంది స్నేహితులు సలహా ఇచ్చారు. ఎవరైతే గీతా ప్రెస్ యజమాని హనుమాన్ ప్రసాద్ పోద్దార్ చాలా ధార్మికుడు, ఆయన ధార్మిక గ్రంథాలు ప్రచురిస్తున్నారు. కాబట్టి మీరు ఆయన దగ్గర వెళ్ళండి, గోరఖ్పూర్ వెళ్ళండి,
అక్కడ మీకు తప్పకుండా సహాయం లభిస్తుంటే ప్రభుపాద వారు భక్తి వేదాంత స్వామి అక్కడికి వెళ్ళి తాను రాసినటువంటి ప్రతులు ఆయన టైప్ చేసి చూపించారు. ఆ 2 పుట్ట చూడ ఆయనకు అర్థమైపోయింది, ఇది అద్భుతమని చెప్పి ఆయన వెంటనే నేను మీకు 4,000 రూపాయలు మీకు ఇస్తున్నాను మీ ప్రథమ సంపుటాన్ని ముద్రించడానికి అని ఆయన అప్పటికప్పుడు మాట ఇచ్చాడు. అయితే భక్తి వేదాంత స్వామికి తెలుసు ఆ ప్రథమ సంపుటాన్ని ముద్రించడానికి 7,000 రూపాయలు కావాలి, కానీ ఆయన 4,000 ఇస్తాను, ఇంకా ఎక్కువ ఏంటి అని అటువంటి పనులు చేయలేదు. ఆయన 4,000 ఇస్తానని సరే అనుకున్నాడు. అయితే మిగిలిన కూడా ఆయన ఇంటింటికి రూపాయలు ఏర్పాటు చేసుకున్నారు. మొత్తానికి ప్రింటింగ్ కార్యక్రమం మొదలైంది. కార్యక్రమం మొదలైంది. దానిలో రాయడం ఒక ఎత్తు, తర్వాత ముద్రించడం ఒక ఎత్తు. ఎందుకంటే దానిలో ప్రూఫ్ రీడింగ్లు వస్తాయి. మొదటి ప్రూఫ్ రీడింగ్ ఇప్పుడంటే కంప్యూటర్ మీద కరెక్షన్ చేయడం ఈజీ, కానీ పూర్వం అయితే లెటర్ ప్రెస్ అంటే దాని ఆ అక్షరాలు మాట పెట్టాల్సి వస్తుంది. మొదటి ప్రూఫ్, రెండవ ప్రూఫ్, మూడవ ప్రూఫ్ రాయడం, ప్రింటింగ్ ప్రెస్ తీసుకెళ్ళడం, కరెక్షన్ చేయించడం, మళ్ళీ ప్రింట్ చేయించడం, ఈ విధంగా. అప్పుడు ఆయన ఢిల్లీలో ఉండి చేస్తుండేవాడు. ప్రింటింగ్ సమయం మాత్రం ఢిల్లీలో ఉండే, రాసే సమయంలో మాత్రం బృందావన్లో, ప్రింటింగ్ సమయంలో మాత్రం ఢిల్లీలో. ఈ విధంగా రెండు చోట్ల నుంచి ఆయన చేస్తుండేవాళ్ళు. ముద్రణ ప్రారంభమైన సమయానికి ఇంకా ప్రథమ సంపుటంలో చివరి అధ్యాయాలు ప్రభుపాలు ఇంకా రాస్తూనే ఉన్నారు, ఇంకా నడుస్తుంది. ఆ విధంగా సాగుతుంది. ఈ విధంగా మొత్తానికి ప్రథమ సంపుటం ముద్రణ పూర్తయింది. 1100 కాపీలు దాన్ని ముద్రించారు. ప్రభుపాల వారు దాన్ని ప్రథమ సంపుటాన్ని ప్రథమ స్కందంలోని 7వ అధ్యాయంలోని 7వ శ్లోకంతో ఆపారు. ఎందుకంటే అది భాగవతం యొక్క ఎసెన్స్, భాగవతం యొక్క మెయిన్ మెసేజ్ 7వ అధ్యాయంలోని 7వ శ్లోకంలో ఉంది. యశ్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమపురుషే భక్తిరుత్పద్యతే పుంసా శోకమోహాభయాపహ అనే శ్లోకం. ఇది మెయిన్ మెసేజ్ కాబట్టి ఆయన ఆ శ్లోకం పంపించారు. 1100 సంపుట అది కాపీస్ ప్రింట్ చేయడం జరిగింది. కానీ ఆ ప్రింటింగ్ భక్తి స్వామి పూర్తిగా డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఆయన పూర్తి సంపుటాలు ఇవ్వకుండా 100 కాపీలు మాత్రమే ఇచ్చాడు. 100 కాపీలు మాత్రమే ఇచ్చి దీని అమ్మగా వచ్చిన డబ్బు నాకు ఇవ్వండి, అప్పుడు మీకు మిగిలిన 5 కాపీలు ఇస్తాను. సరే అన్నారు భక్తి స్వామి. వెళ్ళి అందరికీ తర్వాత ఆయన మొట్టమొదటి కాపీ ఆయన హనుమాన్ ప్రసాద్ పొద్దార్కి పంపించాడు. ఎవరైతే దానికి డొనేట్ చేస్తానని ఇచ్చారు. తర్వాత డాక్టర్ రాధాకృష్ణన్కి, అట్లా ముఖ్యమైన వాళ్ళందరికీ కూడా అది పంపించడం జరిగింది. తర్వాత జాకీర్ హుస్సేన్కి, అప్పుడు ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి జాకీర్ హుస్సేన్కి, తర్వాత ఉత్తరప్రదేశ్ గవర్నర్ విశ్వనాథ్ దాస్ ఆయన ఈ రకరకాల పెద్ద వాళ్ళందరూ కూడా పంపించి తన ప్రయత్నాలన్నీ చెప్పి అందరూ కూడా మంచి రికమెండేషన్ చాలా బాగుంది చెప్పి అందరికి కూడా కమెండేషన్ లెటర్స్ పంపించారు. ఈ విధంగా సాగింది. ఈ విధంగా అయిన తర్వాత ప్రభుపాల్ ఓకే రెండవ వాల్యూమ్ మొదలు పెడదాం అని చెప్పి ఆయన రెండోది మొదలుపెట్టారు. అయితే రెండో వాల్యూమ్ నడుస్తోంది, మరి దానికి కూడా డబ్బులు కావాలి కదా. అందుకోసం మళ్ళీ ఎవరైతే ప్రథమ సంపుటం ద్వారా ఎవరైతే రికమెండేషన్ వచ్చాయో అన్నీ చూపించడం, ఆ ప్రథమ సంపుటాన్ని చూపించడం, చూడండి పెద్ద వాళ్ళు దీని అందరూ మెచ్చుకున్నారు, మీరు కూడా దానం చేయండి, డొనేషన్ ఇవ్వండి అని చెప్తూ ఆయన ఆ విధంగా చేస్తూ వచ్చారు. ఆ విధంగా మొత్తానికి ఆ సమయంలో ఆ సెకండ్ వాల్యూమ్ చేస్తున్న సమయంలోనే భక్తివేదాంత స్వామి వారికి భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారిని కలిసే అవకాశం కలిగింది. పార్లమెంట్ లాన్స్లో వెళ్ళారు. పార్లమెంట్ లాన్స్లో లాల్ బహదూర్ శాస్త్రి గారికి భాగవతం ఫస్ట్ వాల్యూమ్ ఇస్తున్న కెమెరామెన్ క్లిక్ చేయడం చాలా హిస్టారికల్ సీన్. అది అందరూ ప్రతి ఇస్కాన్ భక్తులు ఆ ఫోటోని చూస్తుండాలి, అది ఇళ్లలో పెట్టుకోవాలి, అంత అద్భుతమైన సంఘటన అది. ఆ సమయంలోనే ఒక షుగర్ ఫ్యాక్టరీలో ఉన్న పెద్ద ఆఫీసరు రెండో సంపుటాన్ని ముద్రించడానికి కూడా 5,000 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. మొత్తానికి రెండో వాల్యూమ్ కూడా ప్రింటింగ్లోకి వెళ్ళింది. రెండో వాల్యూమ్ ప్రింటింగ్ అవుతున్నప్పుడు భక్తివేదాంత స్వామి మూడో వాల్యూమ్, ఎందుకంటే ప్రథమ స్కందంలో మూడు సంపుటాలుగా ప్రింటింగ్ చేయడం అనేది ఆయన సంకల్పం. మొత్తానికి మూడో సంపుటం ఎట్లా చేద్దామని చెప్పి ఆయన రాయడం మొదలుపెట్టి మరి ఈ మూడో సంపుటానికి ఎక్కడ తెచ్చుకుందాం విరాళం అని ఆలోచిస్తూ ఆయనకు మళ్ళీ బొంబాయి గుర్తొచ్చి ఇక్కడ
అప్పుడు సుమతి మొరార్జీ అనే ఒక ధనికురాలు ధార్మికురాలు రెండు కూడా. ఆవిడ ఒక నావ కంపెనీకి గౌడీ మఠానికి చాలా చోట్ల సహాయం చేయడం ఆయన తెలుసుకుని ముద్రించడానికి కూడా ఆవిడ సహాయపడుతుంది అని ఆయన ఆశతో వచ్చి బొంబాయికి మళ్ళీ, ఎందుకంటే బొంబాయి అప్పటి నుంచి మొదటి నుంచే కూడా ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కాబట్టి ఆయన మళ్ళీ ఇక్కడికి వచ్చారు. అయితే వచ్చినప్పుడు ఆయన ఒక సన్యాసిలాగా ఉన్నాడు. ఆఫీస్లోకి వాళ్ళు అమ్మగారు చాలా బిజీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎవరిని చూడరు, మిమ్మల్ని కలిసే అవకాశం లేదు, బయటే వచ్చి నేను కలవాలి, ఆయన ఒప్పుకోలేదు. నేను కలిసే తీరుతా అని చెప్పి ఆయన ఆఫీస్ మెట్ల మీద కూర్చున్నారు. ఎందుకంటే ఎంత పనిలో ఉన్న వ్యక్తి అయినా సాయంత్రం అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవాల్సిందే కదా, అప్పుడు పట్టుకుంటాను ఆవిడ అని చెప్పి ఆయన పొద్దున నుంచి సాయంత్రం వరకు మెట్ల మీద కూర్చున్నారు. ఆవిడ పట్టుకుందామని. సాయంత్రం సమయంలో ఎప్పుడైతే ఆ సుమతి మీద వెళ్తుందో చూస్తే సాధువు కూర్చున్నారు, పెద్ద ఆయన. ఏమిటి ఇక్కడ కూర్చున్నారు అంటే, అవునండి మిమ్మల్ని కలుద్దాం అంటే మిమ్మల్ని ఒప్పుకోలేదు. అట్లా క్షమించండి, రేపు మొట్టమొదటి మీకే అపాయింట్మెంట్ అని చెప్పినాడు. తర్వాత మొన్నటి పొద్దున ఆయన భక్తివేదాంత స్వామి ఆవిడని కలవడం, తన మొదటి రెండు సంపుటాలు చూపించడం, మూడో సంపుటం యొక్క ప్రతులను చూపించి ఆవిడ పూర్తిగా ఆవిడ నచ్చింది. మీకు ఎటువంటి చింత లేదు, మీరు మొత్తం ప్రింట్ చేసుకుంటూ ఉండండి, నేనే మీకు మొత్తం ధనాన్ని మీకు సమకూరుస్తాను, మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఎవరిని విరాళాలు అడగాల్సిన అవసరమే లేదు అని చెప్పి ఆవిడ అంతటి భాగ్యవంతురాలు. భాగవతానికి విరళాన్ని ఒక మహాభక్తుడికి, ఒక భాగవతోత్తముడికి సహాయం చేయడానికి ఆవిడకి ముందు వచ్చి అంటే ఆవిడ ఎంత భాగ్యవంతురాలు మనం ఊహించలేం. అట్లా మహానుభావులు, అట్లా వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తుంటాయి. అప్పటికే 1964 వచ్చేసింది. 1959లో మొదలుపెట్టారు ఆయన. 1959 మొదలుతో 1964 వచ్చేసింది. అంటే 5 ఏళ్ళు గడిచిపోయినాయి. 5 ఏళ్ళు గడిచేటప్పటికి 2 వాల్యూమ్సే పూర్తయినాయి. ఆయన ఏమంటున్నారు, 10 ఏళ్లలో 60 సంపుటాలు పూర్తి చేస్తారనుకున్నారు. 10 ఏళ్లలో 60 సంపుటాలు, 5 ఏళ్లలో 2 అయినాయి. ఇది పరిస్థితి, అదే పరిస్థితి. అయినా కూడా అప్పటికి ఏళ్ళు నిండిపోయినాయి. 68 నిండి 69 వచ్చేసింది. 1964 కల్లా ఆయనకు 69 ఏళ్ళు వచ్చింది. ఇక ఆయనకు ఉత్సాహం పెరుగుతోంది. అయ్యో సమయం గడిచిపోతుంది. తర్వాత ఒక రకమైన ఆందోళన పెరిగింది. సమయం గడిచిపోతుంది, గురువు గారేమో పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేయమన్నారు. మళ్ళీ కానీ ఉత్త చేతులతో వెళ్తే ఎట్లా ఉంటుంది, కాబట్టి పుస్తకం రావాలి, కాబట్టి ఇది ప్రింట్ కావాలి అని చెప్పి మొత్తానికి ఆవిడిచ్చిన ధనంతో విరాళంతో మూడో సంపుట ప్రింట్ ముద్రించడం ద్వారా ఆయన దగ్గర ఇప్పుడు ప్రథమ స్కందం యొక్క పుస్తకాలు రెడీ ఉన్నాయి. ఆయన అంటారు, ఇప్పుడు నేను అమెరికాకు వెళ్ళాల్సిందే, పాశ్చాత్య దేశానికి వెళ్ళాల్సిందే, ఎందుకంటే ఇంకా ఆలస్యం చేస్తే సమయం కాదు, ఆలస్యం సమయం మించిపోతుంది, ఇప్పటికీ నాకు 69 ఏళ్ళు వచ్చేసాయి అని చెప్పి ఆయన అనుకున్నారు. మరి దానికి డబ్బు కావాలి కదా. ఓకే, ఈ భాగవతాన్ని అమ్మడం ద్వారా ఏమైనా డబ్బు వస్తుందేమో అని చెప్పి ఆయన బొంబాయికి వచ్చి అందరికీ అని షాపుల్లో పెట్టడము, తర్వాత అందరినీ కలవడం, 3 సెట్ల భాగవతాన్ని ప్రయత్నించారు. కొనుక్కునేవాడే లేడు. చూడండి, జస్ట్ ఇమాజిన్. ఆ సమయంలో ప్రభుపాదుల వారు ఎంత తప్పించారు. మనందరం ఆ సంఘటనను గుర్తు చేసుకుని మన కృతజ్ఞత వెలిపిస్తూ ప్రతి ఇంట్లో, ప్రతి ఇస్కాన్ భక్తుల ఇంట్లో భాగవతం ఉండేటట్టు చూసుకోవాలి. అంతేకాదు ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమందికి ఒక్కొక్క భాగవత సెట్ ఎప్పుడైతే మనం ఏర్పాటు చేసుకుంటామో అప్పుడు మన ఆయన చేసినటువంటి శ్రమకు మనం కృతజ్ఞత చెప్పుకున్న వాళ్ళది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆయన చాలా ప్రయత్నించారు బొంబాయిలో అమ్మడానికి, అమ్మకాలే లేవు. ఆయన మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోయారు. ఆ ఢిల్లీకి వెళ్ళిన సమయంలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది. అదేమిటి అంటే, అమెరికాలో పెన్సిల్వేనియాలో గోపాల్ అగర్వాల్ అనే ఒక యువకుడు, ఒక వ్యక్తి భక్తివేదాంత స్వామికి స్పాన్సర్షిప్ 2 నెలలు ఆయన్ని నేను అమెరికాలో పోషిస్తాను అని ఒక లెటర్ పంపించాడు. 2 నెలలు మాత్రం నేను ఇక్కడ ఉన్నంత వరకు ఆయన యొక్క ఖర్చులు కానీ, ఆయన యొక్క ఆరోగ్యం కానీ, ఆయన ప్రయాణాలు కానీ అన్నీ నేను చూసుకుంటాను, పూర్తి బాధ్యత నాదే అని చెప్పి ఒక లెటర్ ఇచ్చాడు. చాలా అద్భుతం. అంటే అమెరికాకు వెళ్ళే అవకాశం వచ్చింది. అక్కడ వెళ్ళిన తర్వాత వచ్చింది, కానీ దానికి పాస్పోర్ట్ కావాలి, దానికి వీసా కావాలి, దానికి పీఫామ్ కావాలి, తర్వాత వెళ్ళడానికి దారి భత్తం కావాలి, టికెట్స్ కావాలి. ఇవన్నీ ఎట్లా?
అందుకోసం ఆయన చేస్తాడంటే ఓకే, ఎవరైతే నాకు ఈ మూడో సంపుటానికి విరాళాలు ఇచ్చారో ఆ సుమతి మురాజ్ని వెళ్ళి అడుగుతా అని చెప్పి ఆయన పరిగెత్తుకుని మళ్ళీ బొంబాయికి వచ్చి ఆవిడ చాలా ప్రయత్నించింది. స్వామీజీ మీరు అట్లా వెళ్ళొద్దు, మీరు అసలుకే దాదాపు 70 ఏళ్ళు రాబోతున్నాయి, అది పాశ్చాత్య దేశం, చాలా చలిగా ఉంటుంది, మీరు ఆ చలి తట్టుకోలేరు అని ఆవిడ చాలా ప్రయత్నించింది. కానీ భక్తివేదాంత స్వామి ఏమాత్రం వినకుండా నాకేం కాదు అని చెప్పి మొత్తానికి ఆవిడ్ని ఒప్పించాడు. ఆవిడ సరే నేనే మీకు ఫ్రీ, ఎందుకంటే మాకు చాలా ఓడలు ఉన్నాయి, ఆ ఓడల్లో మీకు ఫ్రీగా పంపిస్తా, అంతేకాకుండా మీకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు నేనే చేస్తా, మీకు కావాల్సిన బట్టలు కానీ ఓన్లీ మీరు వెళ్ళి ఆ వీసా అవన్నీ మీరు చూసుకోండి, మిగతా పని నేను చూసుకుంటా అని చెప్పింది. ఆ విధంగా ఎంతటి ధన్యాత్మురాలో, ఎంతటి భాగ్యవంతురాలు ఆవిడ. భాగవతాన్ని ముద్రించడానికి విరాళం ఇవ్వడమే కాకుండా ఒక మహాభాగవతుడిని అమెరికాకు పంపించేది. అంటే గురువు గారిని సాధించడం కోసం, ఆయన లక్ష్యాన్ని సాధన కోసం సహాయపడింది అంటే ఆహా ఎంత ధన్యాత్మురాలు ఆవిడ. అది తలుసుకుంటేనే మనకు ఒళ్ళు పులకరిస్తుంది. సో అన్ని మొత్తానికి ఏర్పాటైన సమయం వచ్చేసింది. అప్పుడు ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకుని ఆవిడ, ఎందుకంటే అప్పుడు షిప్ అంటే దాదాపు 1 నెల రోజు, ఆ 1 నెల రోజులు ఆయన తినడానికి ఆయన అన్ని రకరకాలు తిండారు కాబట్టి ఆయనకు కావాల్సిన ఆహారం అన్ని ఏర్పాటు చేయడం, అన్ని ఏర్పాటు చేస్తుంది ఆవిడ. బట్టలు ఏర్పాటు చేస్తుంది, కొత్త బట్టలు కొనిచ్చింది. తర్వాత అక్కడ ఉన్ని బట్టలు వేసుకోవాలి, ఇక్కడ చలి ఎక్కువ ఉంటుంది అనుకో ఇవ్వడం, అన్ని ఏర్పాటు చేస్తుంది. మొత్తానికి ఆగస్టు 13, 1965, ఆగస్టు 13, 1965 నాడు కలకత్తాలో జలదూతలో శ్రీల ప్రభుపాద భక్తివేదాంత స్వామి దాంట్లో కూర్చుని అమెరికాకు ప్రయాణం చేయడం జరిగింది మొట్టమొదటి. అద్భుతంగా అప్పటిదాకా భగవద్గీత కానీ, భాగవతం కానీ, కృష్ణ భక్తి కానీ కేవలం భారతదేశానికి పరిమితమైంది. కానీ ఎప్పుడైతే ఆగస్టు 13 నాడు 1965లో ఆ నావ కదిలిందో, ఆ నావ కదలికతోటే కంప్లీట్ భగవద్గీత భక్తి, కృష్ణ భక్తి అనేది భారతదేశం ఎల్లలను దాటి సమస్త ప్రపంచంలో వ్యాప్తి చెందినటువంటి శుభ తరుణానికి దాని శంఖారం అందిస్తుంది. ఆ విధంగా సో ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు 2-3 రోజుల లోపలే ఆయనకు ఆ సముద్ర ప్రయాణం ఆయనకు పడలేదు. దానికి ఆయనకు వాంతులు రావడం, తల తిరగడం, తల దిమ్మగా ఉండడం, ఇవన్నీ జరిగింది. అయినా కూడా ఆయన దాన్ని చాలా కష్టపడి తట్టుకున్నారు. తర్వాత దారిలోనే ఆయన 2 సార్లు హార్ట్ అటాక్ కూడా వచ్చింది. కానీ ఆ సమయంలోనే భాగవతం పెట్టెలు, అదే ట్రంక్ పెట్టెల్లో ఈ 3 వాల్యూమ్ 3 సంపుటాల భాగవతాలు అవి వచ్చి దాంట్లో నావలోకి చేర్చడం కూడా జరిగింది. ఎప్పుడైతే భక్తివేదాంత స్వామి కలకత్తాలో ఎక్కారో అప్పుడు భాగవతం సెట్ దగ్గరలో లేవు. ఎప్పుడైతే ఆ నావ కొలంబోకి వెళ్ళి కొలంబో నుంచి వచ్చిందో అప్పుడు బొంబాయి నుంచి వచ్చిన దాంట్లో ఆ ట్రక్లు దాన్ని చేయడం జరిగింది. అంటే కొచ్చిన్లో ఆయనకు భాగవతాలు ఆయనతో జతకూడదు. దాని తర్వాత ఆయనకు చాలా ఆరోగ్యం పాడైంది. 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన అన్నారు ఇంకోసారిగా హార్ట్ అటాక్ వస్తే ఇంకా బతికే అవకాశం లేదు అనుకున్నారు. కానీ ఆ సమయంలోనే కృష్ణుడు స్వప్న దర్శనం ఇచ్చాడు. ఎటువంటి చింత లేదు, నేనున్నాను అని చెప్పి. అంతేకాకుండా అనేక రూపాలు వచ్చి తానే పడవకు నావికుడై ముందుకు నడిపించడం మొదలుపెట్టాడు. దాని తర్వాత ఆయనకి 1 నెల రోజుల పాటు అద్భుతంగా సాగింది. ఆ పసిఫిక్ ఓషన్ కూడా ఎప్పుడు చాలా తీవ్రంగా ఉండే పసిఫిక్ ఓషన్ కూడా చాలా ప్రశాంతంగా అయిపోయింది. అటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపి, ఎందుకంటే ఆ నావ ఒక మహాభాగవతుని తీసుకెళ్తోంది. భాగవతాన్ని తీసుకెళ్తోంది. తద్వారా ప్రపంచం మొత్తంలో కృష్ణ భక్తి వ్యాప్తి చేయబోతోంది. అప్పుడేమిటి, ప్రకృతి మొత్తం ప్రశాంతంగా అయిపోయింది. ఆ కెప్టెన్ అంటున్నాడు, ఇంత పసిఫిక్ ఓషన్ ఇంత ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడూ చూడలేదు అన్నాడు ఆయన. కెప్టెన్ పాండ్యా, ఇంత ఎప్పుడు చూడలేదు అన్నాడు ఆయన. అంతటి అద్భుతమైన ప్రభావం కనిపించింది. సో మొత్తానికి సెప్టెంబర్ 17, 1960 తెల్లవారుజామున బోస్టన్ జరిగింది. తర్వాత న్యూయార్క్ జరిగింది.
దాని తర్వాత మాత్రం భక్తివేదాంత స్వామికి సంవత్సర కాలం చాలా కష్టం. చాలా మొట్టమొదటి 2 నెలలు ఆయన గోపాల్ అగర్వాల్ ఇంట్లో ఉన్నారు. కానీ తర్వాత అక్కడి నుంచి ఆయన ప్రచారం చేయడానికి ఇంకా ముందుకు వెళ్ళిపోయారు. చాలా కష్టపడ్డారు. చాలా అంటే మనిషి ఊహించలేని పరిస్థితి. వాళ్ళ అక్కడ సాంగత్యం, తాగుబోతులతోటి, మాదక ద్రవ్యాలు అలవాటు పడ్డ వాళ్ళతో సాంగత్యం, అంటే వాళ్ళందరూ వస్తుండేవాళ్ళు ఆయన దగ్గరికి. ఆయన అందరికీ భాగవద్గీత చెప్పడం, ఉండడానికి అవకాశం లేదు, మాంసభక్షకులు, ఈ విధంగా ఉండేది. ఒక్కోసారి అయితే ఉన్న పాళ్ళంగానే ఇంటి నుంచి బయటికి వెళ్ళాల్సిపోతున్న పరిస్థితి ఏర్పడింది. అంటే వాళ్ళు అంత తాగుబోతులుగా ఉండేవాళ్ళు, వాళ్ళు బయటికి రావాల్సిన పరిస్థితి. ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా కూడా ఆయన ఒక పని మాత్రం మానేది. అదేమిటి? భాగవతానికి వ్యాఖ్యానం చేయడం. అక్కడ ఉండడమే కష్టంగా ఉంది. ఎప్పుడు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుందో, భారతదేశం వెళ్ళిపోవాల్సి వస్తుందో తెలీదు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఎటువంటి ఖండన లేకుండా, దాన్ని ఆపకుండా భాగవతాన్ని రాయడం మాత్రం కొనసాగిస్తున్నారు. మొత్తానికి ఒక సంవత్సరం కాలం అయిన తర్వాత 1966లో ఆయన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి పరిస్థితి మారిపోయింది. ఆయన అనేక అనుయాయులకి ఆయన దీక్షలు ఇచ్చారు, పెళ్ళిళ్ళు చేశారు, కృష్ణ మందిరాన్ని స్థాపించారు. ఆయన శిష్యుల సంఖ్య వేల సంఖ్యలోకి మారిపోయింది. ఆయన మధ్య ఆశ్చర్యం ఉన్నారు. ఇప్పుడు ఆయనకు చందాలు తీసుకోవాల్సిన అవసరమే లేదు. తర్వాత ఒక్కడే ప్రయత్నించాల్సిన అవసరం లేదు. అనేక వేలాది మంది శిష్యులు అందరూ కూడా అది ఒకదాని తర్వాత ఒకటి సంపుటాలు రావడం మొదలుపెట్టినాయి. వస్తూనే ఉన్నాయి. అయితే ఆయనకు 1970 సంవత్సరం వచ్చేటప్పటికల్లా ఇంకా దశమస్కందం రాలేదు. ఆయన అంటున్నారు 1970 వచ్చేసింది అంటే వయసు పెరిగిపోతుంది, మరి దశమస్కందం ఎప్పుడు వస్తుందో, నేను దశమస్కందం చెప్పకుండానే వెళ్ళిపోతే ఎట్లా అని చెప్పి ఆయన భావిస్తూ దశమస్కంద సారాంశాన్ని దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు, దట్ ఈ కృష్ణ పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ పుస్తకం రాశారు. దానిలో చెప్పాల్సినవన్నీ కూడా ఆయన ఆ పుస్తకంలో ఇవ్వడం. 1970లో రిలీజ్ అయింది. తర్వాత అది కోట్ల సంఖ్యలో అది అద్భుతంగా అందరికీ వితరణ జరిగింది. మొత్తానికి తర్వాత తన పుస్తకాలన్నింటినీ ముద్రించి వితరణ చేయడం కోసం ఆయన 1972లో భక్తివేదాంత స్వామి, అప్పుడే ఆయనకి శిష్యులందరూ ప్రేమతోటి ప్రభుపాద అని పిలవడం మొదలుపెట్టారు. కాబట్టి మనం కూడా భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు 1972లో భక్తివేదాంత బుక్ ట్రస్ట్ని ప్రారంభించడం, ఆయన పుస్తకాలన్నీ లక్షల్లో కోట్లలో ముద్రించడం, వితరణ చేయడం సాగడం మొదలైంది. 1977 వచ్చేటప్పటికల్లా ఆయన అవసాన దశ. అదే యాక్చువల్గా ఆయన నిర్ణయించుకున్నారు, వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నారు యాక్చువల్గా. లేకపోతే ఆయన ఉండేవాళ్ళే కానీ ఆయన నిర్ణయించుకున్నారు, చాలు నేను వెళ్ళిపోతాను అని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో కూడా ఆయన నిర్ణయించుకున్నారంటే ఎట్లా జరిగింది? తినడం మానేశారు. నెల రోజుల పాటు ఏమీ తినలేదు. మనిషి నెల రోజుల పాటు తినకుండా ఉంటే ఎట్లా అయిపోతుంది శరీరం? పూర్తి అశక్తి. ఇట్లా లేచి నిలబడడానికి కూడా, అంటే మంచం మీదని లేచి కూర్చోడానికి కూడా శక్తి లేదు. అట్లా పడుకునే మొత్తం ఒక ఎముకల గూడులాగా. ఆ పరిస్థితుల్లో కూడా గొంతులోంచి మాట కూడా రాని పరిస్థితుల్లో కూడా ఆయన భాగవతానికి భాష్యం చెప్పారు. చూడండి, మన కోసం, ప్రపంచం కోసం. అది ఆయన ఏమన్నారు? భాగవతం అంటే ఏంటి? భారతదేశం యొక్క శాంతి సందేశం, భాగవతం యొక్క కరుణా సందేశం. జగత్తులో శాంతి కావాలంటే భాగవతం కావాలి. కాబట్టి ఆయన మనకు భాగవతం ఇవ్వడం కోసమే ఆయన చూపించారు. అట్లా అయితే ఆయన ఇట్లా పడుకుని ఉంటే ఇట్లా నోట్లోంచి మాట రాకపోతే ఆయన నోటి దగ్గర పెట్టేవాళ్ళు, ఆ మైక్రోఫోన్ నోటి దగ్గర పెట్టి దాన్ని రికార్డ్ చేసేవాళ్ళు. అవి వాటి వీడియోలు ఇంకా ఉన్నాయి, చూడండి. అప్పుడు తెలుస్తుంది మన కోసం భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు ఎంత కష్టపడ్డారు, భాగవతాన్ని లోకానికి ఇవ్వడం కోసం ఎంత కష్టపడ్డారు అనే విషయం మనకు అప్పుడైనా మనకు భాగవతం మీద, ఆయన రాసినటువంటి భక్తివేదాంత భాష్యం మీద ఒక రకమైన గౌరవం, ఆదరణ, ఇది అందరికీ అందివ్వాలి అన్నటువంటి స్ఫూర్తి, ప్రేరణ కలుగుతుంది. చివరికి బ్రహ్మ విమోహన లీల బ్రహ్మదేవుడికైతే ఎప్పుడైతే శ్రీకృష్ణుకు మోహం కలిగించాడో తర్వాత దాన్ని తొలగించగానే బ్రహ్మదేవుడికి మోహం మొత్తం పోతుంది. ఆ మోహం పోయినటువంటి సంఘటన కాగానే శ్రీల ప్రభుపాదుల వారు తన దేహాన్ని వదిలిపెట్టేశారు. దాని తర్వాత వచ్చేది బ్రహ్మదేవుడి స్థుతి. అదే బ్రహ్మ సంహిత కూడా అంటాం మనం.
అంటే ఏంటి, ఆ స్తుతి చేయడం కోసం ఆయన స్తుతిని ఆయన గోలోకంలో చేద్దాం అనుకున్నారు డైరెక్ట్గా. ఇక్కడ అక్కర్లేదు, డైరెక్ట్ గోలోకంలో చేద్దామని చెప్పి ఆయన ఆ బ్రహ్మ విమోహన్ ఇళ్ళ వరకు రాసి తర్వాత స్తుతిని మాత్రం వదిలిపెట్టేస్తారు. దాని తర్వాత ఆయన శిష్యులైనటువంటి హృదయానంద గోస్వామి మహారాజ్ గారు, గోపీ పరణధన దాస్ అధికారి, ద్రవిడదాస్ బ్రహ్మచారి, ఈ ముగ్గురు ప్రభుపాదుల వారి శిష్యులు గురు కార్యాన్ని ఏదైతే ఆయన మధ్యలో చివరిలో వదిలిపెట్టారో ఆ మొత్తాన్ని పూర్తి చేస్తారు. 1988 కల్లా అన్ని భాగవత వ్యాఖ్యానం మొత్తం పూర్తయింది. పూర్తయి 18 సంపుటాల భాగవతంగా భక్తివేదాంత స్వామి బుక్ ట్రస్ట్, భక్తివేదాంత బుక్ ట్రస్ట్ వాళ్ళు దాన్ని విడుదల చేయడం జరిగింది. అయితే మొట్టమొదలు ప్రభుపాదుల వారు దాన్ని 60 సంపుటాలుగా ముద్రిద్దాం అనుకున్నారు కాబట్టి ఆయన సంతృప్తి కోసం ఆ 18 సంపుటాలనే భక్తివేదాంత బుక్ ట్రస్ట్ వాళ్ళు 60 సంపుటాలుగా కూడా ముద్రించి పెట్టారు. కానీ అది అందరికీ అందుబాటులో లేదు. ఓన్లీ ప్రభుపాదుల వారు ప్రీత్యర్థమే అది చేసి ఆయన యొక్క అది అవన్నీ ఎప్పుడైనా మీరు బొంబాయికి వస్తే చూడొచ్చు. బొంబాయిలో ఉన్నటువంటి ప్రభుపాద్ క్వార్టర్స్లో మనకు అది కనిపిస్తుంది. ఆ 60 వాల్యూమ్ సెట్ అది ఓన్లీ ప్రభుపాదుల వారు ప్రీత్యర్థమే వాళ్ళు ముద్రించారు. కానీ మొత్తం మెసేజ్ కూడా ఈ 18 సంపుటాల్లో మనకి ఇప్పుడు లభిస్తుంది. అయితే ఈ విధంగా కృష్ణ సందేశం, చైతన్య మహాప్రభు సందేశాన్ని లోకం మొత్తం ఇవ్వాలని ప్రేరణ ఇచ్చిన గురువు గారికి శ్రీమద్ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజులకే శ్రీల ప్రభుపాదుల వారు తమ భాగవత వ్యాఖ్యానాన్ని అంకితం చేశారు. ఆయన ఏమన్నారంటే, ఆయన తమ దివ్యోపదేశాల ద్వారా చిరంజీవులై ఉన్నారు. తమ గురువుగారు చిరంజీవులై ఉన్నారు అని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన దివ్యోపదేశం ఇచ్చారు, ఆయన చిరంజీవులు, ఆయన అనుయాయులు కూడా ఆయనతో పాటే ఉంటారు. అంటే ఆయన చిరంజీవి, ఆయన అనుయాయుడు ఆయనతో పాటు, నేను కూడా చిరంజీవినే. భక్తివేదాంత స్వామి ఆ విధంగా మా గురువు గారు కూడా చిరంజీవి, ఆయన ఉపదేశాల ద్వారా నేను కూడా చిరంజీవినే, ఎందుకంటే నేను ఆయనతో పాటు నేను కూడా ఉంటా. కాబట్టి అందుకో ప్రభుపాదులు ఉన్నారు, ఎప్పటిదాకైతే నా బుక్స్ ఉంటాయో, నా పుస్తకాలు నేను ఎప్పటికీ జీవించే ఉంటా అన్నారు. ఎవరైతే భక్తివేదాంత ప్రభుపాదుల వారి పుస్తకాలు పట్టుకుంటారో, దాన్ని తెలుస్తున్నారో, చదువుతున్నారో, వాళ్ళందరికీ ప్రభుపాదుల వారితో సాంగత్యం లభిస్తోంది. అనే పుస్తకాల్లో నేను ఎప్పటికీ నేను శాశ్వతంగా ఉంటా అని చెప్పి ఆయన ప్రభుపాదులు చాలా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు సమస్త మానవ కళ్యాణానికి, ప్రపంచ కళ్యాణానికి కేవలం భాగవతమే అని నిర్ణయించడం, దానికి ఆంగ్ల భాషలో వ్యాఖ్యానాన్ని ఇవ్వడం జరిగింది. ఇది భాగవతం అది ఎటువంటిదంటే నిత్యం భాగవత ప్రతిరోజు చదవాల్సింది, జీవితాంతం చదవాల్సింది సరైన విషయం. ఇది పురాణ గుహ్యం, అది రహస్య పురాణం కాబట్టి ఎప్పటిదాకైతే మహానుభావులు ఆచార్యుల యొక్క వ్యాఖ్యానాన్ని మనం చదవమో వినమో, అనుభవజ్ఞులైనటువంటి వైష్ణవుల దగ్గర భాగవతాన్ని వినమో, అది మనకు అర్థమయ్యే అవకాశం లేదు. అదృష్టవశాత్తు మనకు ప్రభుపాదుల వారి భక్తివేదాంత భాష లభిస్తుంది కాబట్టి దాన్ని మనం ప్రేమతో స్వీకరిద్దాం, జీవితంలో స్వీకరిద్దాం. భాగవత సంపుటాన్ని మనం నెలకొల్పుదాం. అంతేకాకుండా ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరికి కూడా భాగవత సంపుటం, అంటే ఇంటింటా భాగవత సెట్టు, ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరికి భాగవతం సెట్టు, ఆ నినాదం మీద ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉంటాయి, వాళ్ళ బ్రష్లు వాళ్ళకే ఉంటాయి, వాళ్ళ స్కూటర్లు వాళ్ళకే ఉంటాయి, వాళ్ళ కార్లు వాళ్ళకే ఉంటాయి. అటువంటిప్పుడు వాళ్ళ భాగవతం వాళ్ళకి ఎందుకు ఉండద్దు? ఇది చెప్పండి ఈ విషయం. కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఈ సంపూర్ణ భాగవతం ఇవాళ మనం దీని ద్వారా భాగవత యొక్క భాగవత మహిమను సనాతన గోస్వామి ద్వారా విన్నాం. తర్వాత భాగవతంలో భాగవత మహిమ ఏమిటో అది కూడా మేము విన్నాం. భాగవతం ఏం చెప్తుంది భాగవతం గురించి. తర్వాత తెలుగు వారికి భాగవతం ఎలా లభించింది ఆ విషయం కూడా విన్నాం. ప్రపంచాన్ని మొత్తం భాగవతం ఎలా లభించింది, ఆ సంపూర్ణ భాగవతానికి మనకు మూలం ఎక్కడ అనే విషయం కూడా విన్నాం. ఈ విధంగా మనం భాగవత సాగరంలో మునగడానికి, దానిలో అద్భుతమైన మండలను పొందడానికి ఇప్పుడు మనం పూర్తిగా సన్నద్ధులమయ్యాం. వచ్చే ఆదివారం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు ఈ విన్న భాగవతాన్ని దాన్ని మననం చేసుకోండి,
ఆ భాగవత మహిమ ఇంతటిదా, ఇంత గొప్పదా, మన కోసం ప్రభుపాల వారు ఇంతగా కష్టపడ్డారా, తర్వాత ప్రపంచాన్ని మొత్తానికి ఇవ్వడం కోసం ఆయన ఇంత కష్టపడ్డారా అనే భావనను మనం పెంచుకోవాలి. ఎప్పుడైతే ఆచార్యుల మీద మనకు అటువంటి ఆదరణ పెరుగుతుందో, గౌరవం పెరుగుతుందో, అప్పుడు భాగవతం మన హృదయంలో వెల్లివిరిసే అవకాశం ఉంది. సమస్త సన్మంగళ జరుగుతుంది. ఇంతటితోటి ఇవాళ ముగిస్తున్నాను. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం గంధరాజ్ की जय, संपूर्ण भागवतम की जय, श्रील प्रभुपाद की जय, जगन्नाथ बलदेव सुभद्रा की जय, श्री राधा मदन मोहन जी की जय, गौर प्रेमानंदे. మీ అందరికీ కూడా శుభాభినందనలు. అందరికీ కూడా విజయోస్తు, శుభమస్తు. హరే కృష్ణ.